హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేస్ట్ టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కంప్యూటర్ బేసిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు కంప్యూటర్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, వీటిని దేన్ని ఇన్పుట్ డివైజెస్ అని చెప్పచ్చు, వీటిని అవుట్పుట్ డివైజెస్ అంటారు. వీటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుంది, ఇన్ కేస్ మనం ఏదైనా కొత్త సిస్టమ్ తీసుకోవాలి అనుకుంటే ఏ కాన్ఫిగరేషన్తో తీసుకోవాలి, తర్వాత ఇదే ప్రాజెక్ట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామో కంప్యూటర్ బేసిక్స్ గురించి, ఇవి బీటెక్ స్టూడెంట్స్కి అయితే ఐటీ వర్క్షాప్ లాగా, అంటే 100 మార్క్స్కి ఐటీ వర్క్షాప్ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ అదే ఎంబీఏ స్టూడెంట్స్కి అయితే కంప్యూటర్ హార్డ్వేర్ అని సపరేట్ ఒక సిలబస్, అంటే దీనికి కూడా 100 మార్క్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ బేస్ చేసుకొని, అంటే వీళ్ళకి బీటెక్ వాళ్ళకి యూజ్ అవుతుంది, ప్లస్ ఎంబీఏ వాళ్ళకి యూజ్ అవుతుంది. లేదంటే ఫస్ట్ టైం కంప్యూటర్ గురించి తెలుసుకోబోతున్నారు, అంటే కంప్యూటర్ అనేది మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈ వీడియో అనేది కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు కంప్యూటర్ ఆన్ చేయడం దగ్గర నుంచి దీంట్లో సాఫ్ట్వేర్స్ అనేవి ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, తర్వాత కంప్యూటర్లో ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎలా రెక్టిఫై చేయాలి, అంటే దీన్ని ట్రబుల్ షూటింగ్ అంటారు. ఈ ట్రబుల్ షూటింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ఇప్పుడు మనం వాడే సాఫ్ట్వేర్స్ అనేవి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ 7 ఉంది, లేదంటే విండోస్ 10 ఉంది, విండోస్ 11 ఉంది. ఈ ఇన్స్టాలేషన్ స్టెప్స్ అనేవి ఎలా ఉంటాయి, ఒకవేళ కంప్యూటర్లో ట్రబుల్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఇవన్నీ కూడా కంప్లీట్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఏం చేస్తుంది ఇదంటే, మనం ఇచ్చిన డేటాని యాక్సెప్ట్ చేసుకొని దీన్ని ఒక ప్రాసెస్ చేసి ఫైనల్గా ఒక యూజర్ అనే అతను ఏం కోరుకుంటున్నాడో అతనికి ఒక రిక్వైర్డ్ ఫార్మాట్లో అవుట్పుట్ చూపించడానికి ఉపయోగించేదాన్ని కంప్యూటర్ అని చెప్పచ్చు. కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ పరికరం. ఇది ఏం చేస్తుంది, ఒక యూజర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని దీన్ని ప్రాసెస్ చేసి ఫైనల్గా అతను అనుకున్న ఫార్మాట్లో అవుట్పుట్ చూపిస్తుంది. ఇది జనరల్గా దీని యొక్క అబ్రివేషన్ అని చెప్పుకోవచ్చు. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ ద డేటా, టు ప్రాసెస్ ద డేటా, ఫైనల్లీ వీ గెట్ ద డేటా ఇన్ రిక్వైర్డ్ ఫార్మాట్ అని ఇలా రకరకాల అబ్రివేషన్స్ మనం చెప్పుకోవచ్చు. మరి కంప్యూటర్ అంటున్నాం, మరి కంప్యూటర్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఇతను చార్లెస్ బబేజ్ అని చెప్పచ్చు. కంప్యూటర్ని ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసింది చార్లెస్ బబేజ్ అని చెప్తుంటారు. ఈయన్ను ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈయనకు ముందు చాలామంది ఉన్నారు, రకరకాల సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తారు, కానీ ఈ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది మాత్రం చార్లెస్ బబేజ్ గురించి మనం చెప్పుకోవచ్చు అనమాట. దీనికి ముందు ఎందుకు వాడాలి కంప్యూటర్ అంటే, ఫస్ట్ ఇతను ఇంట్రొడ్యూస్ చేసేటప్పటికి చార్లెస్ బబేజ్ అని అతను దీన్ని మెయిన్గా క్యాలిక్యులేషన్స్ అనేవి కొన్ని క్రిటికల్గా ఉండేవి అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఫింగర్స్తో కౌంట్ చేసేవారు, నెక్స్ట్ టాలిస్టిక్స్ అనేటివి ఉండేవి, నెక్స్ట్ అబాకస్. ఇప్పుడు ఆల్రెడీ మీరు అబాకస్ చూస్తున్నారు, చిన్నపిల్లలు ఆడుతుంటారు, చిన్నపిల్లలు ఈ మ్యాథమెటికల్లో అబాకస్ అనేది వాడుతుంటారు. ఓకే, సేమ్ అలాంటివే అబాకస్ అంటే ఇప్పుడు బీట్స్ ఎలా అయితే వాడుతున్నారో సేమ్ అప్పుడు కూడా స్టోన్స్ అంటే రాళ్ళు అనేటివి ఉపయోగించి వీటిని మూవ్ చేసుకుంటూ కౌంట్ చేసేవారు అనమాట. ఓకే, ఈ పాతకాల పద్ధతులు ఏంటి బయటికి రావాలి, మనం కూడా టెక్నికల్గా కొద్దిగా అప్డేట్ కావాలి అని చెప్పి ఈ చార్లెస్ బబేజ్ అనే అతను ఏం చేస్తాడంటే ఫస్ట్ టైం ఒక ఇంజన్ అనేది కనుక్కుంటాడు. దాన్ని అనలైటికల్ ఇంజన్, అంటే కంప్యూటర్ బేస్తో రన్ అవుతుంది, ప్లస్ అడిషన్ సబ్ట్రాక్షన్ చేసేటట్టు ఉండాలి అని చెప్పి ఫస్ట్ టైం ఏదైనా ఇంట్రొడ్యూస్ చేస్తాడు. నెక్స్ట్ దీంట్లో మనకి స్టోరేజ్ డివైజెస్ లేవు, స్టోరేజ్ డివైజెస్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఇంకొక డివైస్ కనుక్కుంటాడు. దీన్ని డిఫరెన్స్ ఇంజన్ అంటారు. ఈ డిఫరెన్స్ ఇంజన్ అనేది ఎలా పనిచేస్తుందంటే అడిషన్ సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్తో కాకుండా డివిజన్స్ చేస్తుంది. దాంతోపాటు ఒక డేటాని స్టోర్ చేసుకునే కెపాసిటీ కూడా అందులో మిక్స్ చేస్తుంటారు. కాబట్టి ఈయన్ను ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇకపోతే ఈ కంప్యూటర్లోకి డేటాని ఎంటర్ చేయాలంటే మనకి ఇన్పుట్ డివైజెస్ అనేవి చాలా అవసరం. ఏమేమి ఇన్పుట్ డివైజెస్ కింద తీసుకుంటాము అంటే, ఈ కంప్యూటర్ అంటున్నాం కదా, ఇన్పుట్ డివైజెస్. ఓకే, ఈ ఇన్పుట్ డివైజెస్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. మనకి ఓవరాల్గా తీసుకుంటే 23 or 24 ఇన్పుట్ డివైజెస్ అనేవి ఉన్నాయి. ఓకే, మెయిన్గా మనకి కీబోర్డ్ అనేది అవసరం, తర్వాత మౌస్,
తర్వాత వచ్చి స్కానర్. ఓకే, కంప్యూటర్కి ఒక బ్లాక్ డయాగ్రామ్ అనేది ఉంటుంది. ఈ బ్లాక్ డయాగ్రామ్ అనేది ఎలా ఉంటుంది, తర్వాత మనం ఇచ్చిన డేటా ఎలా ఫ్లో జరుగుతుంది, ఫైనల్గా అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, ఈ మోడల్ ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఇవి ఇన్పుట్ డివైజెస్. ఈ ఇన్పుట్ డివైజెస్ ద్వారా మీరు అంటే కీబోర్డ్ ద్వారా కానీ లేదంటే మౌస్ ద్వారా కానీ మీరు ఇచ్చిన డేటా ఎక్కడికి వెళ్తా ఉంది, సిపియూలోకి వెళ్తా ఉంది. అంటే ఇది సిపియూ అనుకుందాం, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ ఈ డేటా ఎక్కడికి వెళ్తా ఉంది, మళ్ళీ అవుట్పుట్ డివైజెస్ ఆర్ అవుట్పుట్ యూనిట్ అని చెప్పొచ్చు. ఓకే, అంటే మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ సిపియూకి వెళ్తూ ఉన్నాయి, తర్వాత సిపియూలో నుండి ప్రాసెస్ జరిగి అవుట్పుట్ అంటే ఇక్కడ రిక్వైర్డ్ ఫార్మాట్లో అవుట్పుట్ అనేది చూపిస్తూ ఉంది. మరి సిపియూ లోపల ఏం జరుగుతుంది ప్రాసెస్ అంటే, మీరు ఒక డేటాని స్టోర్ చేస్తున్నారు అంటే టెంపరరీ అండ్ పర్మనెంట్ అంటే రెండు రకాలు ఉంటాయి. టెంపరరీ స్టోరేజ్ అంటే వితౌట్ సేవింగ్, ఒక డేటాని మనం సేవ్ చేయనంత వరకు డేటా ఎక్కడ ఉంటా ఉంది అంటే ఇక్కడ ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ఇలా ఉంది. అంటే ఒక డేటా అనేది ఇలా ర్యామ్కి తర్వాత మళ్ళీ సిపియు అంటే ప్రాసెసర్కి ఇంటర్లింక్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇదే డేటాను మీరు సేవ్ చేశారనుకోండి, సేవ్ చేసిన తర్వాత ఈ డేటా ఎక్కడికి వెళ్తా ఉంది, మెమొరీ. అంటే డేటా అనేది ర్యామ్ను దాటి మెమొరీలోకి వెళ్తా ఉంది. మళ్ళీ మనం యాక్సెస్ చేసుకుంటున్నాం అంటే మళ్ళీ మనం తీసుకోవాలి మెమొరీలో నుండి ర్యామ్ నుండి సిపియు, తర్వాత అవుట్పుట్ డివైజెస్, ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఓకే, ఈ ఓవరాల్గా మొత్తాన్ని తీసుకుంటే మనం ప్రాసెసింగ్ డివైస్ ఆర్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ దీన్ని ఏమంటారంటే డేటా పాత్ అని చెప్పొచ్చు. ఇలా డేటా అనేది ఇలా వెళ్తుంది అనుకోండి, దీన్ని డేటా పాత్. అదే ఈ సిపియుకి ఇంకా ఉంటాయి, కంట్రోల్ యూనిట్ సియు, తర్వాత ఏఎల్యు అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ఓకే, ఈ సిపియు లోపలనే ఇంకేముంటాయి, సియు ఉంది, తర్వాత ఏఎల్యు ఉంది. ఈ సియు నుండి ఏఎల్యుకి వెళ్ళాలి వర్చువల్, ఇలా డాటెడ్ లైన్స్తో మనం మెన్షన్ చేస్తాం. ఇలా డాటెడ్ లైన్స్ ఉంటే దీన్ని ఏమంటారంటే కంట్రోల్ ఫ్లో. ఎందుకనంటే మనం ఇచ్చిన డేటా ఏఎల్యు జస్ట్ చెక్ చేసి మళ్ళీ వితిన్ సెకండ్స్లో పంపిస్తూ ఉంటుంది కాబట్టి జస్ట్ వర్చువల్, ఇది ఉంది లేదు అన్నట్టు ఉంటుంది కాబట్టి దీన్ని మనం కంట్రోల్ ఫ్లో అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఒక ఇన్పుట్ ద్వారా ఇచ్చిన డేటా సిపియూలోకి వెళ్తూ ఉంది, తర్వాత మనం డేటాను స్టోర్ చేయనంత వరకు ర్యాండమ్ యాక్సెస్ మెమొరీలో స్టోర్ అవుతూ ఉంది. ఎప్పుడైతే మనం డేటాను సేవ్ చేసింటామో ఆటోమేటిక్గా మెమొరీలోకి వెళ్తూ ఉంది. తర్వాత మనకి రిక్వైర్డ్ ఫార్మాట్లో అవుట్పుట్ అనేది చూపిస్తూ ఉంది. తర్వాత ఈ మిడిల్లో ఏముంటాయంటే కంట్రోల్ యూనిట్ ఉంటుంది, తర్వాత ఏఎల్యు అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్స్ అని చెప్పచ్చు. డేటా అనేది ఇలా జరిగితే దీన్ని డేటా పాత్ అంటారు, ఇలా డాటెడ్ లైన్స్తో ఉంటే దీన్ని కంట్రోల్ ఫ్లో అని చెప్పచ్చు అనమాట. ఇది ఓవరాల్గా బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. ఓకే, ఈ బ్లాక్ డయాగ్రామ్లో ఫస్ట్ టాపిక్ ఇన్పుట్ డివైజెస్. ఇన్పుట్ డివైజెస్, వాట్ ఈజ్ ఇన్పుట్? ఒక యూజర్ అనేవాడు ఏదైనా ఒక డేటాని కంప్యూటర్లోకి ఎంటర్ చేయడానికి ఉపయోగించే ఏ డివైస్ అయినా కూడా దాన్ని ఇన్పుట్ కింద తీసుకోవచ్చు. అది కీబోర్డ్ కానీ, మౌస్ కావచ్చు, స్కానర్స్ కానీ, లేకపోతే లైట్ పెన్ కావచ్చు, ఎలక్ట్రానిక్ పెన్స్ కావచ్చు, ఓసిఆర్ కానీ, ఓఎంఆర్ కానీ, తర్వాత వచ్చి బార్ కోడ్స్ కావచ్చు, తర్వాత ఈవెన్ థంబ్ కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైస్. అంటే ఇలాంటివి ఎన్ని ఉన్నాయి అంటే దాదాపు 23 or 25 డివైజెస్ అనేటి ఇన్పుట్ డివైజెస్ కింద తీసుకోవచ్చు. మనం రెగ్యులర్గా వాడేటి కీబోర్డ్ వాడుతున్నాం, తర్వాత మౌస్ అనేది రెగ్యులర్గా వాడుతుంటాం.
అప్పుడప్పుడు స్కానర్ కూడా యూజ్ చేస్తుంటాం. మరి కీబోర్డ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వన్, కీబోర్డ్. ఓకే, కీబోర్డ్ అనేది ఇన్పుట్ డివైస్. ఓకే, ఎందుకని అంటే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేటి కంప్యూటర్కి ఇది వన్ టైప్ ఆఫ్ అంటే టైపింగ్ లాగా, ఒక డేటా లాగా కంప్యూటర్లోకి ఫ్లో జరుగుతూ ఉంది. ఓకే, దీన్ని ఇన్పుట్ డివైస్ కింద తీసుకోవచ్చు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు కీబోర్డ్ అంటే క్రిస్టోఫర్ లాథమ్ సోల్స్. ఓకే, క్రిస్టోఫర్ లాథమ్ సోల్స్ అనే అతను కీబోర్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఎలాంటి కీబోర్డ్ అంటే ఫస్ట్ టైం ఇతను ఇంట్రడ్యూస్ చేసింది నార్మల్ కీబోర్డ్. ఓకే, దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, తర్వాత వచ్చి దీంట్లో ఎన్ని కీస్ ఉంటాయంటే ఇది 101 to 108 కీస్ ఉంటాయి. ఫస్ట్ టైం ఇతను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 75 లేదంటే 76 కీస్ ఉండేటి. తర్వాత రాను రాను కొన్ని అడిషనల్గా యాడ్ చేశారనమాట. ఇప్పుడు మీరు చూసే నార్మల్ కీబోర్డ్ ఎప్పుడు కూడా 101 నుంచి 108 కీస్ ఉంటాయి. నెక్స్ట్ అదే ఇంకొక రకం ఉంది దీంట్లో, మల్టీమీడియా. మల్టీమీడియా కీబోర్డ్ చెప్పచ్చు. ఈ మల్టీమీడియా కీబోర్డ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎలా ఐడెంటిఫై చేయాలంటే దీంట్లో 108 నుంచి 125 కీస్ ఉంటాయి. ఎక్స్ట్రా ఏం కీస్ యాడ్ ఏంటంటే దీంట్లో మల్టీమీడియా రిలేటెడ్, అంటే ఒక సౌండ్ అనేది ఇంక్రీజ్ చేయాలి అంటే వాల్యూమ్ పెంచాలి తగ్గించాలి, దీనికి వాల్యూమ్ బటన్స్ అనేవి ఉంటాయి, ఎక్స్ట్రా వస్తాయి. తర్వాత మీరు ఇంటర్నెట్ అనేది ఇక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు, అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఉంటుంది, దాన్ని ఇక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు కీబోర్డ్లో నుండి. దీనికి అడిషనల్గా ఇవన్నీ వస్తాయన్నమాట. నెక్స్ట్ అదే మీరు వైర్లెస్ తీసుకున్నారనుకోండి, వైర్లెస్. ఈ వైర్లెస్లో 101 నుంచి 108 కీస్ ఉండే కీబోర్డ్స్ ఉన్నాయి. తర్వాత 108 నుంచి 125 కీస్ ఉండే కీబోర్డ్స్ కూడా ఉన్నాయి. 101 to 108 ఉన్నాయి, తర్వాత 108 to 125 కీస్ ఉండేవి ఉన్నాయి. మరి ఎలా వర్క్ అవుతాయి వైర్లెస్? దీనికి ఒక చిప్ లాగా ఉంటుంది. మీరు వైఫై రిసీవర్ చూసే ఉంటారు. ఆ వైఫై రిసీవర్ లాగా ఒకటి మనకి కీబోర్డ్ కొన్నా లేదంటే మౌస్ కొన్నా ఒక చిప్ లాగా ఇస్తారు. దాన్ని మన సిపియు కానీ లేదంటే మన ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసి విత్ ఇన్ డిస్టెన్స్, అంటే ఇది ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని వర్కౌట్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ ఆర్ బ్యాండ్ విడ్త్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఎలా అంటే మీరు షేర్ ఇట్ ఆన్ చేస్తారు, ఈ షేర్ ఇట్ అనేది విత్ ఇన్ డిస్టెన్స్లోనే పనిచేస్తూ ఉంటుంది. హాట్స్పాట్ ఆన్ చేస్తారు, ఇది కూడా సేమ్ విత్ ఇన్ డిస్టెన్స్లో వర్కౌట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సేమ్ అలానే ఈ వైర్లెస్ కీబోర్డ్స్ అనేటివి కూడా ఆ ఏదైతే చిప్ అనేది ఉందో ఆ చిప్ని ఒక సిపియు బ్యాక్ సైడ్ కానీ లేదంటే ఫ్రంట్ సైడ్ కానీ కనెక్ట్ చేయొచ్చు. ల్యాప్టాప్కి అయితే మీకు సైడ్లో వచ్చింటాయి, అంటే పెన్ డ్రైవ్ ఎక్కడైతే కనెక్ట్ చేస్తారో ఆ ఏరియాలో దీన్ని కనెక్ట్ చేసి మనం వాడుకోవచ్చు అనమాట. ఇది కీబోర్డ్లో ఉండే రకాలు, నార్మల్ కీబోర్డ్, తర్వాత మల్టీమీడియా కీబోర్డ్, తర్వాత వచ్చి వైర్లెస్ కీబోర్డ్. మరి దీనికి కీస్ పరంగా తీసుకుంటే ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. ఓకే, కీస్ పరంగా తీసుకుంటే F1 to F12. మీరు కీబోర్డ్ ఎప్పుడైనా ఓపెన్ చేస్తానే లేదంటే ఫస్ట్ చూస్తానే కీబోర్డ్లో ఫస్ట్లోనే ఉంటాయి చూడండి, F1 to F12, F1, F2, F3, F4. వీటన్నింటినీ ఫంక్షన్ కీస్ అని చెప్పచ్చు. ఫంక్షన్ కీస్ ఆర్ ఫంక్షనల్ కీస్. నెక్స్ట్ వన్ 0 to 9, వీటిని న్యూమరిక్ కీప్యాడ్. నెక్స్ట్ వన్ యారోస్ ఉన్నాయి కదా, వీటిని కర్సర్ మూమెంట్ కీస్. నెక్స్ట్ వన్ A to Z, ఇది మెయిన్ కీబోర్డ్.
నెక్స్ట్ కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్, వీటిని స్పెషల్ కీస్ అంటారు. ఆర్ డెడ్ కీస్. నెక్స్ట్ వన్ ఎస్కేప్, ఎంటర్, బ్యాక్ స్పేస్, స్పేస్ బార్, ఎక్సెట్రా. ఓకే, వీటన్నింటినీ స్పెషల్ పర్పస్ కీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్, హ్యాష్, పర్సంటేజ్, అట్ ది రేట్, ఓకే, ప్లస్, మైనస్, వీటన్నిటిని లాగారిథమ్స్. ఓకే, కీబోర్డ్ అనేది తీసుకుంటే ఆ కీబోర్డ్ని ఇలా పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవచ్చు. F1 to F12 ఫంక్షన్ కీస్, 0 to 9 న్యూమరిక్ కీప్యాడ్, arrows కర్సర్ మూమెంట్ కీస్, A to Z మెయిన్ కీబోర్డ్. నెక్స్ట్ కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ స్పెషల్ కీస్ ఆర్ డెడ్ కీస్. నెక్స్ట్ వన్ ఎస్కేప్, ఎంటర్, బ్యాక్ స్పేస్, స్పేస్ బార్, వీటన్నింటిని స్పెషల్ పర్పస్ కీస్ అని. నెక్స్ట్ వన్ వీటిని ఎక్స్క్లమేటరీ మార్క్, హ్యాష్, పర్సెంటేజ్, అట్ ది రేట్ సింబల్, ప్లస్, మైనస్, తర్వాత నెగేషన్, ఇలాంటి వాటి అన్నింటినీ కలిపి లాగారిథమ్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా డాలర్ సింబల్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ లాగారిథం కింద తీసుకుంటున్నాం. మరి ఎక్కడ వర్క్ అవుతాయి ఈ ఫంక్షనల్ కీస్ అంటున్నాం. ఈ ఫంక్షన్ కీస్ అనేవి ఎక్కడ వర్క్ అవుతాయి? ఒక సిస్టమ్ అనేది ఆన్ చేస్తున్నారనుకోండి, కొన్ని సిస్టమ్స్ అనేవి నార్మల్గా ఆన్ అయిపోతుంటాయి. కొన్ని సిస్టమ్స్ అనేవి మీరు F1 కీ ప్రెస్ చేయమని అడుగుతూ ఉంటుంది, ప్రెస్ F1 టు కంటిన్యూ. లేదంటే కొన్ని సిస్టమ్స్కి ప్రెస్ F2 డిఫాల్ట్ సెట్టింగ్స్. ఓకే, లేదంటే డెలీట్ కీ ప్రెస్ చేయండి అని రకరకాలు అడుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే నార్మల్ సిస్టమ్కి, నార్మల్గా ఆన్ అయ్యే సిస్టమ్కి ఇక్కడ F1 అని అడిగే సిస్టమ్కి వేరియేషన్ ఉంది. ఎందుకనంటే మీ సిస్టంలో ఏదైతే CPU అంటున్నామో ఆ CPU లోపల మదర్ బోర్డు పైన ఒక CMOS బ్యాటరీ ఆర్ లిథియం బ్యాటరీ అనేది ఉంటుంది. ఈ బ్యాటరీ వర్క్ కానప్పుడు ఖచ్చితంగా మనకి F1 అనేది ప్రెస్ చేయాలి. ఇన్ కేస్ బ్యాటరీ పనిచేస్తుంది అనుకోండి, F1తో పని లేకుండా డైరెక్ట్ సిస్టమ్ అనేది ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక ఫైల్కి రీనేమ్ చేయాలి, F2 వాడుతున్నాం. ఈ F1 అనేది ఇంకో దగ్గర కూడా వాడచ్చు. మీరు ఏదైనా ఒకటి హెల్ప్ అడగాలి, MS వర్డ్ చేస్తున్నారు, మీకు ఏదైనా కొన్ని అర్థం కాలేదు, హెల్ప్ కావాలి, F1 అనేది ప్రెస్ చేయొచ్చు. ఓకే, F2 ఒక ఫోల్డర్ని రీనేమ్ చేయొచ్చు. లేదంటే ఒక డాక్యుమెంట్ తీసుకొని ఆ డాక్యుమెంట్కి రీనేమ్ చేయాలి, F2 ప్రెస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకా మీకు తెలిసినట్టు ఉన్నాయి, F4 మీరు సిస్టమ్ని షట్ డౌన్ చేయడానికి F4 వాడుతున్నారు. అదే సిస్టమ్ని రీఫ్రెష్ చేయాలి, F5 వాడుతున్నారు. పవర్ పాయింట్లు అయితే మీరు స్లైడ్స్ కానీ ప్రజెంటేషన్ చేయాలనుకుంటే F5 ప్రెస్ చేయొచ్చు. F7 స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ అంటున్నాం. అంటే ఈ వర్డ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేదంటే గ్రామటికల్ ఎర్రర్స్ కానీ లేదంటే మీకు ఏదైనా స్పేసింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీ లైన్స్ అండర్లైన్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కావచ్చు, లేదంటే బ్లూ కలర్ కానీ అండర్లైన్స్ వస్తుంటాయి. అలాంటి వాటిని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి F7 అనేది వాడుతుంటాం. నెక్స్ట్ అదే సేవ్ యాజ్కి F12 వాడుతున్నాం. ఇప్పుడు ఒక ఫైల్ని సేవ్ చేయాలి, దీనికి ఏం చేస్తున్నాం మనం, Ctrl+S అని ప్రెస్ చేస్తున్నాం. అదే సేవ్ యాజ్ చేయాలి, సేమ్ ఫైల్ ఉండాలి, ఇది వేరే వాళ్ళకి మనం ఆ నేమ్ అనేది అటాచ్ చేయాలి అనుకుంటే F12 అనే ప్రెస్ చేస్తున్నాం. ఇలా ఫంక్షన్ కీస్ అనేవి సందర్భాన్ని బట్టి మాత్రం వాడుతున్నాం. వర్డ్లో కొన్ని వాడుతుంటాం, తర్వాత ఎక్సెల్లో కొన్ని వాడుతుంటాం, టాలీలో కొన్ని వాడుతుంటాం. అదే ఫోటోషాప్లోకి వచ్చేసరికి అక్కడ వేరే వాడుతుంటాం. కాబట్టి వీటిని ఫంక్షనల్ కీస్ అంటే సందర్భాన్ని బట్టి మాత్రమే వీటిని వాడుకోవచ్చు. నెక్స్ట్ న్యూమరిక్ కీప్యాడ్ 0 to 9
అంటే నంబర్స్ అనేవి ఉంటాయి. మీరు ఏ కీబోర్డ్ తీసుకున్నా కూడా రైట్ సైడ్ కొన్ని నంబర్స్ ఉన్నాయి చూడండి, వాటిని న్యూమరిక్ కీప్యాడ్ అంటారు. అక్కడ నంబర్ లాక్ అనేది ఆన్లో ఉంటేనే ఆ కీస్ అనేవి అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. ఇన్ కేస్ నంబర్ లాక్ అనేది ఆఫ్లో ఉంది, మీరు సిస్టమ్ ఆన్ చేస్తానే గ్రీన్ కలర్ లైట్ పడుతూ ఉంటుంది చూడండి రైట్ సైడ్, అది నమ్లాక్ అనేది ఆఫ్లో ఉంది అంటే అక్కడ ఇక ఏ బటన్ పనిచేయవన్నమాట. కొన్ని మాత్రం పనిచేస్తుంటాయి, 2 కానీ లేదంటే 4 కానీ 6 కావచ్చు, 8 కానీ పనిచేస్తుంటాయి. ఇవి యారోస్ అన్నమాట. అంటే కర్సర్ పాయింట్ని ఒక చోటు నుండి ఇంకో చోటు మూవ్ చేయడానికి ఇవి మాత్రం వర్కౌట్ అవుతుంటాయి. రిమైనింగ్ అన్నీ కూడా ఏవి పనిచేయవు. కాబట్టి నమ్లాక్ అనేది ఆన్లో ఉందా లేదా ఆఫ్లో ఉందా చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ నంబర్స్ అక్కడ పని చేయలేదు అనుకుంటే మిడిల్లో ఉంటాయి చూడండి ఫంక్షన్ కీస్ కిందనే, ఇక్కడ వాడుకోవచ్చు. 0 to 9 ఉన్నాయి, ఇక్కడ కూడా మనం ఈ న్యూమరిక్ కీప్యాడ్ అనేది వాడచ్చు. నెక్స్ట్ వన్ కర్సర్ మూమెంట్ కీస్. అంటే కర్సర్ పాయింట్ని ఒక చోటు నుండి ఇంకో చోటు తీసుకెళ్ళాలి. కర్సర్ పాయింట్ వీటిని వాడుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు కర్సర్ పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ మీరు టైప్ చేస్తున్నారు, పైకి వెళ్ళాలి అప్ యారో ప్రెస్ చేయొచ్చు, డౌన్ కావాలి డౌన్ యారో, లేదు లెఫ్ట్కి వెళ్ళాలి లెఫ్ట్ యారో, రైట్కి వెళ్ళాలి రైట్ యారో. ఇలా యారోస్ అనేటివి ఉపయోగించి డేటాను మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లేదంటే ఆ లైన్కి వెళ్ళి అక్కడ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఈజీగా ఎరేజ్ చేయొచ్చు. మనం ఏం చేస్తుంటాం, ఎక్కడన్నా పై లైన్లో ఇప్పుడు 10వ లైన్లో మనం టైప్ చేస్తున్నాం, ఫస్ట్ లైన్లో మిస్టేక్ పడింది అనుకోండి, మనం ఏం చేస్తాం మొత్తం 10 లైన్లు ఎరేజ్ చేసుకుంటూ పోతుంటాం. ఇది రాంగ్ మెథడ్, ఇలా చేయొద్దు. మీరు ఏం చేస్తారు, ఈ ఆరోస్ అనేటివి ఉపయోగించి కర్సర్ పాయింట్ని పైకి మూవ్ చేయండి. పైకి మూవ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడైతే మీకు మిస్టేక్ ఉందో ఆ ఏరియాలోకి వెళ్ళి ఎరేజ్ చేయొచ్చు. అంటే బ్యాక్ స్పేస్ కీ అనేది ఉపయోగించి మీరు ఎరేజ్ చేస్తారనమాట. ఓకే, దానికోసం వీటిని వాడుకోవచ్చు. వీటిని కర్సర్ మూమెంట్ కీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ మెయిన్ కీబోర్డ్ ఉంది. ఓకే, ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి, అంటే 26 క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, ఏ నుంచి జెడ్ వరకు. ఇవి ఒకప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ సేమ్ అన్ని ఏబిసిడీలు అన్నీ కూడా ఒకే ఆర్డర్లో అరేంజ్ చేసేవారు అనమాట. స్టార్టింగ్ అంటే ఎవరైతే క్రిస్టఫర్ లాథమ్ సోల్స్ అంటున్నామో అతని కీబోర్డ్ కనుక్కున్నప్పుడు ఏ నుంచి జెడ్ వరకు ఒకే ఆర్డర్లో అరేంజ్ చేసి టైప్ చేశాడనమాట. టైప్ చేస్తే అతనికి ఎక్కువ టైం పట్టిందంట మరి. కాబట్టి అతను ఏం చేశాడు, షఫ్లింగ్ చేసేసాడు. ఏ ఒక లైన్లో ఉండాలి, బి ఒక దగ్గర ఉండాలి, సి ఇంకో దగ్గర ఉండాలి అని చెప్పి. ఇలా మన కీబోర్డ్ అనేది ఇలా కొత్త కొత్త మోడల్లో డిజైన్ అనేది వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, కీబోర్డ్లో కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ అనేది చూస్తుంటాం. వీటిని డెడ్ కీస్ అంటారు, లేదంటే స్పెషల్ కీస్ అని చెప్పొచ్చు. ఎందుకు వాడతారు వీటిని డెడ్ కీస్ అని ఎందుకు అంటున్నామంటే, ఇవి నార్మల్గా అయితే మీరు ఏ కీని ప్రెస్ చేసినా కూడా ఇది ఏది వర్క్ కాదనమాట. జనరల్గా మీరు ఒక సిపి ఆన్ చేయండి, ఆన్ చేసిన తర్వాత మీరు కీబోర్డ్లో కంట్రోల్ ప్రెస్ చేస్తూ ఉండండి, ఏ యాక్షన్స్ ఉండవు. షిఫ్ట్ ప్రెస్ చేయండి, ఎలాంటి యాక్షన్స్ ఉండవు. ఆల్ట్ ప్రెస్ చేయండి, దీనికి కూడా సేమ్ అంతే. కాబట్టి వీటిని వర్క్ చేయాలి. మరి ఈ వర్కింగ్ కీస్ అని కూడా ఎలా అంటున్నామంటే, మనం ఏదైనా ఒకటి వర్కింగ్ కీని అంటే మనం కంట్రోల్+A, ఇప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ అనేది ఉంది, తర్వాత ఏ అనే ఇది మెయిన్ కీబోర్డ్లో ఉంది. కంట్రోల్+A అనే ప్రెస్ చేసామనుకోండి, సెలెక్ట్ ఆల్. ఒక డేటాని సెలెక్ట్ చేయాలి అనుకుంటే కంట్రోల్ అనే ప్రెస్ చేసి పట్టుకొని ఏ ప్రెస్ చేస్తున్నాం. కంట్రోల్+B బోల్డ్, కంట్రోల్+C కాపీ, కంట్రోల్+D ఫాంట్ ఆప్షన్స్, కంట్రోల్+E మిడిల్ అలైన్మెంట్, కంట్రోల్+F ఫైండ్, కంట్రోల్+G గో టు, కంట్రోల్+H రీప్లేస్, కంట్రోల్+J జస్టిఫై. ఇలా కంట్రోల్ అనేది ఎక్కువ వాడుతున్నాం. మనకు తెలిసిండేవి కొన్ని ఉన్నాయి. కంట్రోల్+A అంటే సెలెక్ట్ ఆల్ అని, కంట్రోల్+C అంటే కాపీ అని, కంట్రోల్+S అంటే సేవ్ అని, కంట్రోల్+P అంటే ప్రింట్ అని. ఇవి జనరల్గా మనం చూస్తుంటాం. మరి ఇక్కడ కంట్రోల్ అనేది ఒక డెడ్ కీ, దీనికి ఏదో వర్కింగ్ కీని యాడ్ చేస్తేనే ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వన్ షిఫ్ట్ ఆల్ట్ అనేది ఉంది. ఆల్ట్ మీరు ఎంఎస్ వర్డ్ కావచ్చు, లేదంటే వేరే అప్లికేషన్స్ కానీ ఓపెన్ చేసినప్పుడు మినిమైజ్ బటన్, మ్యాక్సిమైజ్ బటన్, క్లోజ్ బటన్ అని 3 టైప్స్ ఆఫ్ బటన్స్ అనేవి మనం చూడొచ్చు. మినిమైజ్ ఇలా ఉంటుంది, మ్యాక్సిమైజ్ అండ్ లాస్ట్ వన్ క్లోజ్ బటన్. అంటే ఒక డేటాని ఏదైనా వర్క్ చేస్తున్నాం, సడన్గా డాక్యుమెంట్ని మినిమైజ్ చేయాలి, కిందికి తీసుకొని ఆల్టర్నేటివ్ వేరేదే ఏదైనా ఓపెన్ చేసుకోవాలి, అప్పుడు దీన్ని వాడుకుంటున్నాం. నెక్స్ట్ వన్ మ్యాక్సిమైజ్ ఆర్ రీస్టోర్.
ఓకే, ఇది ఒక డేటాని అంటే మనం అనుకున్న డాక్యుమెంట్ని మ్యాక్సిమైజ్ చేయొచ్చు, లేదంటే దీన్ని రిస్టోర్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నాం. లాస్ట్ వన్ క్లోజ్ బటన్. కంప్లీట్గా డాక్యుమెంట్ మనకు వద్దనుకుంటే దీన్ని చేస్తున్నాం. అంటే ఇక్కడ అన్నీ కూడా మౌస్తో క్లిక్ చేస్తున్నాం. మనం మౌస్ కాకుండా వితౌట్ మౌస్ ఓన్లీ కీబోర్డ్ ద్వారానే ఎలా ఆపరేట్ చేయొచ్చు అంటే ఆల్ట్ ప్లస్ స్పేస్ బార్. మీ కీబోర్డ్లో లాస్ట్ వన్ ఉంటుంది చూడండి, ఆల్ట్ ప్రెస్ చేసి పట్టుకొని స్పేస్ బార్ అనేది ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు మినిమైజ్, మ్యాక్సిమైజ్ అండ్ క్లోజ్ బటన్స్ అనేటివి వస్తాయి. ఓకే, దీని ద్వారా కూడా మీరు డేటాని మినిమైజ్ చేయొచ్చు, లేదంటే మ్యాక్సిమైజ్ చేయొచ్చు, లేదంటే క్లోజ్ చేయొచ్చు. లేదు ఎంఎస్ వర్డ్లో ఒక డాక్యుమెంట్ అనేది తయారు చేసాం, ఒక లెటర్ కానీ లేదంటే వేరే ఫార్మాట్ చేసాం. మరి ఈ డేటాలో ఆ రోజున్న కరెంట్ డేట్ కానీ లేదా టైం కానీ మనం ఎంటర్ చేసుకోవాలి. ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డి కరెంట్ డేట్ అంటారు. ఆల్ట్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ టీ కరెంట్ టైం అంటే ఆ రోజు సిస్టంలో ఏం చూపిస్తుందో ఆ డేట్ కానీ ఆ టైం కానీ మన డాక్యుమెంట్లోకి రావాలి అనుకుంటే ఈ షార్ట్ కట్ కీ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఆల్ట్ వాడుతున్నాం, షిఫ్ట్ వాడుతున్నాం, ప్లస్ వేరే వర్కింగ్ కీ అంటే ఇక్కడ ఏదైతే మెయిన్ కీబోర్డ్ ఉందో మెయిన్ కీబోర్డ్లో అంటే ఒక లెటర్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ షిఫ్ట్ అనేది ఉంది. ఇది మెయిన్గా దేన్ని వాడతారంటే ఇప్పుడు మీరు క్యాప్స్ లాక్ అనేది ఉంటుంది కీబోర్డ్లో. ఒకటి ఆల్రెడీ మనం మాట్లాడాం నమ్ లాక్. ఈ నంబర్ లాక్ అనేది ఆన్లో ఉంటే అనేది వర్క్ అవుతున్నాయని చెప్పి. ఇక్కడ క్యాప్స్ లాక్ ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే, క్యాప్స్ లాక్ అనేది మీరు ఆన్ చేశారనుకోండి ఇంకొక గ్రీన్ కలర్ లైట్ పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక లైట్ పడింది, నెక్స్ట్ ఇంకొక లైట్ రావాలి అనుకుంటే ఈ క్యాప్స్ లాక్ అనేది ఆన్లో పెడతారు. ఈ క్యాప్స్ లాక్ ఆన్లో ఉన్నంత వరకు మీరు ఏం టైప్ చేసినా కూడా ప్రతి లెటర్ క్యాపిటల్ లెటర్స్ అనేటివి వస్తుంటాయి. క్యాప్స్ లాక్ ఆఫ్లో ఉందనుకోండి అన్ని స్మాల్ లెటర్స్ అనేటివి వస్తుంటాయి. మీరు పొరపాటున డాక్యుమెంట్ అంతా టైప్ చేస్తుంటారు. అలా కాకుండా ఈ షిఫ్ట్ అనేది కూడా వాడి మనం క్యాపిటల్ లెటర్స్ అనేది టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఇన్పుట్ డివైజెస్ అంటున్నాం ఇక్కడ ఫస్ట్ లెటర్ ఐ క్యాపిటల్ ఉంది, డి క్యాపిటల్ ఉంది. షిఫ్ట్ అనేది ప్రెస్ చేసి పట్టుకొని ఐ ప్రెస్ చేసాం, షిఫ్ట్ అనేది ప్రెస్ చేసి పట్టుకొని డి ప్రెస్ చేసాం. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా స్మాల్ లెటర్స్ అనేది టైప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అంటే షిఫ్ట్ అనేది అలా కూడా వాడుకోవచ్చు. తర్వాత ఈ నంబర్స్ న్యూమరిక్ కీప్యాడ్లోనే ఈ రైట్ సైడ్ ఉండేవి కాకుండా ఫంక్షన్ కేస్ కింద ఉన్నాయి. ఈ నంబర్స్ పైన కొన్ని లాగారిథమ్స్ ఉన్నాయి. ఆ లాగారిథమ్స్ అనేటివి మనకు కావాలి. ఒక జీమెయిల్ అనేది టైప్ చేయాలి. gmail.com అని టైప్ చేస్తున్నాం. ఆ @ సింబల్ కోసం మనం ఏం చేస్తున్నాం షిఫ్ట్ పట్టుకొని అది ఏ నెంబర్ పైన ఉందో ఆ నెంబర్ ప్రెస్ చేస్తాం అనుకోండి ఆ సింబల్ అనేది అక్కడ వచ్చి ఉంటుంది. అదే పర్సెంటేజ్ కావాలి, దీనికి కూడా సేమ్ షిఫ్ట్ పట్టుకొని ఆ పర్సెంటేజ్ అనేది ఏ నెంబర్ పైన ఉందో ఆ నెంబర్ని ప్రెస్ చేయొచ్చు. ఇలా కూడా షిఫ్ట్ అనేది మనం వాడుకోవచ్చు. లేదు ఒక్కోసారి మనం డేటాని ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ తీసుకుంటే ఎంఎస్ వర్డ్లో 72 హైయెస్ట్ ఉంటుంది టెక్స్ట్ సైజ్, ఇంత మించి సైజ్ కావాలి. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ టు డిక్రీజ్ ద సెలెక్టెడ్ ఫాంట్ +1, టు డిక్రీజ్ ద సెలెక్టెడ్ ఫాంట్ -1 అంటే డేటాని ఇంక్రీజ్ చేస్తున్నాం, తర్వాత డిక్రీజ్ చేయడానికి ఇక్కడ కంట్రోల్ వాడుతున్నాం ప్లస్ షిఫ్ట్ వాడుతున్నాం. అంటే రెండు కీస్ను కూడా మనం వాడుకోవచ్చు. 2 కేసును వాడుతున్నాం, దానికి ఇది మెయిన్ కీబోర్డ్లోని ఒక లెటర్ అనేది యాడ్ చేస్తున్నాం. కాబట్టి వీటిని స్పెషల్ కీస్ అంటారు, లేదంటే డెడ్ కీస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఎస్కేప్ ఉంది. ఈ ఎస్కేప్ కీ అనేది ఎప్పుడు వాడతారంటే ఏదైనా అన్వాంటెడ్ అప్లికేషన్ సడన్గా మీకు చేయి తగిలో లేకపోతే ఏదైనా ఓపెన్ అయ్యాయి అనుకోండి అప్పుడు వాటిని క్లోజ్ చేయాలి. ఈ ఎస్కేప్ అనేది ప్రెస్ చేయొచ్చు. ఇది ఫస్ట్ వన్ ఉంటుంది కీబోర్డ్ ఫస్ట్ కీబోర్డ్లో అంటే మీ కీబోర్డ్ అనేది మీరు చూస్తానే స్టార్టింగ్ వచ్చి ఎస్కేప్ ESC అని ఉంటుంది. ఓకే, మీరు అన్వాంటెడ్ ఏదైనా మౌస్ తగిలి కానీ లేదంటే మీరు షట్ డౌన్ చేయబోతున్నారు వెంటనే ఎవరైనా వచ్చి దాన్ని నేను మళ్ళీ చేసుకుంటాను మీరు కొద్దిగా హోల్డ్లో పెట్టండి అంటే ఎస్కేప్ కీ అనే ప్రెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎంటర్, ఒక లైన్ నుండి ఇంకో లైన్కి రావాలి ఎంటర్ కీ ప్రెస్ చేయొచ్చు. లేదంటే ఒక పారాగ్రాఫ్ నుండి ఇంకో పారాగ్రాఫ్ స్టార్ట్ చేయాలి ఎంటర్ కీ ప్రెస్ చేస్తున్నాం. ఒకరికి లెటర్ టైప్ చేస్తున్నాం టు
ద బ్రాంచ్ మేనేజర్ అని టైప్ చేసి నెక్స్ట్ ఎంటర్ కీ ప్రెస్ చేస్తాం. ఎంటర్ కీ ప్రెస్ చేస్తానే నెక్స్ట్ ఆ లొకేషన్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్ కీ, నెక్స్ట్ ఇంకొక లొకేషన్, ఇలా మనం 1 by 1 అడ్రస్ అనేది టైప్ చేయడానికి ఇలా వాడుకోవచ్చు అనమాట. అంటే ఎంటర్ కీ అనేది ఒక లైన్ నుండి ఇంకో లైన్కి రావడానికి, లేదంటే ఒక పారాగ్రాఫ్ నుండి ఇంకో పారాగ్రాఫ్ స్టార్ట్ చేయాలనుకుంటే దీన్ని వాడచ్చు. నెక్స్ట్ బ్యాక్ స్పేస్, ఒక డేటాని రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటే దీన్ని వాడచ్చు. ఇక్కడ 2 లెటర్స్ ఎక్స్ట్రా పడినాయి అనుకోండి, ఒకదాన్ని మనం అరేంజ్ చేయాలి, బ్యాక్ స్పేస్కి అనేది వాడుతున్నాం. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ పని చేస్తూ ఉంటుంది డిలీట్ కీ. ఇది ఈ కర్సర్ కీస్ ఉన్నాయి కదా, దీనిపైన ఉంటుంది అనమాట, డిలీట్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ డిలీట్ అనేది వాడి ఇది లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి డేటాను తీసేయాలనుకుంటే డిలీట్ కీ వాడచ్చు. ఇవి 2 కూడా ఆపోజిట్లో పనిచేస్తుంటాయి. నెక్స్ట్ స్పేస్ బార్, ఒక్కొక్క క్యారెక్టర్ స్పేస్ కావాలి మనకి. మీ పేరు ఎంటర్ చేశారు, స్పేస్ ఇచ్చారు, సన్ ఆఫ్ లేదంటే డాటర్ ఆఫ్ ఎంటర్ చేశారు, మళ్ళీ విలేజ్ నేమ్ ఇలా స్పేస్ ఇచ్చుకుంటూ వెళ్ళాలనుకోండి దీన్ని వాడుతున్నాం. కీబోర్డ్లో ఉండే పెద్ద బటన్ ఏదైతే ఉందో అది స్పేస్ బార్ అని చెప్పచ్చు. ఓకే, ఇవన్నీ స్పెషల్ పర్పస్ కీస్, అంటే సందర్భాన్ని బట్టి వీటిని కూడా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్స్ బటన్ అనేది ఉంది. ఇది మౌస్ ఏదైతే పనిచేస్తుందో, మౌస్లో రీఫ్రెష్ బటన్ అంటే రైట్ బటన్ అనేది ఉంది, రీఫ్రెష్ చేస్తున్నాం, ప్రాపర్టీ చెక్ చేస్తున్నాం, తర్వాత గ్రాఫిక్స్ ఆప్షన్ చూస్తున్నాం, న్యూ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇవన్నీ చేసే పని మనకి ఆప్షన్స్ బటన్ ద్వారా చేయొచ్చు. ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ స్పేస్ బార్ అనేది ఎక్కడైతే ఉందో అదే లైన్లోనే ఆల్ట్ కంట్రోల్ పక్కనే ఉంటుంది. ఇలా ఉంటాయి చూడండి, ఇలా ఒక బటన్ ఉండి ఇలా లైన్స్ ఉంటుంది, దీన్ని ఆప్షన్స్ బటన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ విండో సింబల్ ఉంది. ఓకే, ఇలా అయితే మనకి మొబైల్లో ఈ మొత్తం మన మొబైల్లో ఏమేమి యాప్స్ ఉన్నాయో చెక్ చేయాలంటే హోమ్ పేజీలోకి అంటే హోమ్లోకి ఎలా అయితే వెళ్తున్నామో ఇక్కడ కూడా సేమ్ అంతే. అంటే మన కంప్యూటర్లో ఏమేమి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసిండారో చెక్ చేసుకోవాలి, ఆల్ ప్రోగ్రామ్స్ చూడాలి, ఆల్ అప్లికేషన్ చూడాలి అనుకుంటే ఈ ఆఫీస్ బటన్ లేదంటే ఇలా విండో బటన్ ఇలా ఉంటుంది చూడండి. మీరు ఎంఎస్ వర్డ్లో అయితే ఆఫీస్ బటన్ ఉంటుంది, అదే కీబోర్డ్లో అయితే విండో బటన్. ఓకే, ఈ బటన్ పైన క్లిక్ చేస్తే ఆల్ ప్రోగ్రామ్స్ ఇలా వెళ్ళొచ్చు అనమాట. మీరు ఏ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళాలో ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళొచ్చు. ఓకే, ఇవి మెయిన్గా దీంట్లో చెప్పచ్చు. ఇంకా ఉన్నాయి పేజ్ అప్, పేజ్ డౌన్. అంటే ఒక పేజీలో ఫస్ట్ లైన్కి వెళ్ళాలి, మనం ఫస్ట్ లైన్లో ఇక్కడి నుంచి టైప్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చాం, లాస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళాలి, పేజ్ అప్ అనేది వాడుకోవచ్చు. మళ్ళీ డౌన్కి రావాలి, పేజ్ డౌన్ వాడచ్చు అనమాట. అదే 100 పేజీల టెక్స్ట్ ఉందనుకోండి, 100 పేజీల్లో లాస్ట్ పేజ్కి వెళ్ళాలి, కంట్రోల్ ప్లస్ ఎండ్, మళ్ళీ పైకి వెళ్ళాలి, కంట్రోల్ ప్లస్ హోమ్. మీకు ఈ కర్సర్ మూమెంట్ కీస్ని ఈ కీస్ పైన ఉంటాయి చూడండి, పేజ్ అప్, పేజ్ డౌన్, హోమ్, ఎండ్ అని ఉంటాయి. ఓకే, ఇలా మనం కర్సర్ పాయింట్ని వీటి ద్వారా కూడా మనం మూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ట్యాబ్ ఉంది. ఈ ట్యాబ్ అనేది ఎక్కువ మనకి ఎక్సెల్ వాడుతుంటాం. అంటే ఒక సెల్ నుండి ఇంకో సెల్కి వెళ్ళాలి, ఒక బాక్స్లో అంటే ఇంకో బాక్స్కి వెళ్ళాలి అనుకుంటే ట్యాబ్ వాడచ్చు. అందుకే ట్యాబ్ పై 2 యారోస్ ఉంటాయి చూడండి, ఒక యారో ముందుకు వెళ్ళచ్చు, ఇంకొక యారో బ్యాక్ రావాలి. బ్యాక్ రావాలంటే షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ అనేది ప్రెస్ చేశారనుకోండి మళ్ళీ రిటర్న్ రావచ్చు. నెక్స్ట్ మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఈ ఆఫీస్లో పని చేయనప్పుడు మీకు మొబైల్ అలో లేదు, స్క్రీన్ షాట్ చేయాలి, ఇక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చింది మీ బాస్కి పంపించాలి. దీనికోసం కీబోర్డ్లో ప్రింట్ స్క్రీన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రింట్ స్క్రీన్ పైన జస్ట్ మీరు ఒకసారి ప్రెస్ చేయండి ప్రింట్ స్క్రీన్ పైన. నెక్స్ట్ విండో సింబల్ ఆర్ ఇలా ప్రెస్ చేయండి. ఇక్కడ రన్ దగ్గర నోట్ ప్యాడ్ లేదంటే వర్డ్ ప్యాడ్ లేదంటే ఎంఎస్ పెయింట్ ఏది మీకు అనుకూలంగా ఉంటే దాన్ని టైప్ చేయండి. ఓకే, ఈ రన్లోకి వెళ్ళి ఎంఎస్ పెయింట్ లేదంటే విన్వర్డ్, ఫోటోషాప్, మీరు ఏ సాఫ్ట్వేర్లోకి దాన్ని అవసరమో అక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే ప్రింట్ స్క్రీన్ అంటే స్క్రీన్ షాట్ తీశారో ఆ ఇమేజ్ అనేది అక్కడికి వచ్చింది. మరి దీన్ని సేవ్ చేయండి.
ఇమేజ్ ఫార్మాట్లోకి జేపీజీ ఫార్మాట్లోకి సేవ్ చేసి దీన్ని మీ బాస్కి ఎవరికైనా కానీ మీరు త్రూ మెయిల్ ద్వారా పంపించవచ్చు. కాబట్టి దీనికోసం ప్రింట్ స్క్రీన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్క్రోల్ లాక్ అనేది ఉంది. నంబర్ లాక్ చెప్పాం, తర్వాత క్యాప్స్ లాక్ గురించి చెప్పాం, ఇంకా స్క్రోల్ లాక్ ఉంది. స్క్రోలింగ్ ఇలా ఆఫ్ చేయాలి, ఒకేసారి పేజ్ అంతా అట్ ఏ టైం మూవ్ కావాలి. ఎక్సెల్ అయితే మనకి కొంతవరకే కనిపిస్తూ ఉంటుంది, కానీ లాస్ట్ వరకు ఉంటాయి, XFD వరకు ఉంటాయి. మరి అవన్నీ చెక్ చేసుకుంటా వెళ్ళాలి అనుకుంటే మీ స్క్రోల్ లాక్ అనేది ఆన్లో పెట్టారనుకోండి, పేజ్ అంతా అట్ ఏ టైం మూవ్ చేయొచ్చు. ఓకే, దానికోసం స్క్రోల్ లాక్ అనేది మనం వాడుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఉండే కీబోర్డ్లో ఉన్న కీస్. నెక్స్ట్ వన్ లేఅవుట్స్. ఓకే, లేఅవుట్స్ పరంగా తీసుకుంటే కీబోర్డ్స్ వచ్చి 5 టైప్స్ ఉన్నాయి. మన ఏషియన్ కంట్రీస్ అన్ని ఫాలో అయ్యేది QWERTY, QWERTY. మీరు కీబోర్డ్ అనేది చూస్తానే ఫస్ట్ వన్ ఏ లెటర్స్ ఉంటాయి చూడండి, QWERTY. నెక్స్ట్ వేరే కంట్రీస్లో అయితే AZERTY, QWERTY, HESAR, ద్వారక్. ఓకే, ఇలా లేఅవుట్స్ అనేవి ఇలా తీసుకోవచ్చు. ఓకే, మీరు ఏ కీబోర్డ్ తీసుకున్నా కూడా ఫస్ట్ లెటర్స్ ఇవి ఉన్నాయనుకోండి, ఇది QWERTY టైప్. ఇవి కాకుండా వేరే అంటే ఈ మోడల్స్ ఉంటాయి, ఇలా వచ్చాయనుకోండి, ఒకటి AZERTY అనుకోవచ్చు, లేదంటే QWERTY కానీ HESAR కానీ ద్వారక్ అని ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ కనెక్టర్స్ పరంగా తీసుకుంటే 3 టైప్స్ ఉన్నాయి. ఏదైనా కీబోర్డ్ కానీ లేదంటే మౌస్ కావచ్చు, ఏదైనా తీసుకున్నప్పుడు దీనికి 3 టైప్స్లో మనం కనెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఓల్డ్ మోడల్ అయితే PS/2 అంటారు, అంటే పర్సనల్ సిస్టమ్ 2 అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ కీబోర్డ్ అండ్ మౌస్ 2 ఉంటాయి కాబట్టి 2 అనేది ఇలా నెంబర్ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ సెకండ్ స్టెప్, రెండోది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మోడల్స్ అన్నీ కూడా USB, యూనివర్సల్ సీరియల్ బస్, అంటే పెన్ డ్రైవ్ లాగా వస్తాయన్నమాట. మీరు ఏ కీబోర్డ్ తీసుకున్నా ఏ మౌస్ తీసుకున్నా కూడా పెన్ డ్రైవ్ లాగా కేబుల్ వచ్చిందంటే దాన్ని USB అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ వైర్లెస్. ఇది వితౌట్ వైర్, ఓన్లీ వైఫై రిసీవర్ అంటాం కూడా. ఈ వైఫై రిసీవర్ ఇలా ఉంటుంది, దీని ద్వారా కూడా మనం కనెక్ట్ చేసి డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అంటే మూవ్ చేసుకోవచ్చు, ఒక డేటాని మనం వాడచ్చు. ఓకే, ఇవి కీబోర్డ్లో ఉన్న కనెక్టర్స్. అంటే ఒక కీబోర్డ్ అనేది కనెక్ట్ చేసుకోవడానికి PS2 ఇది టైప్ వాడచ్చు, లేదంటే USB టైప్ వాడుతున్నాం, లేదంటే వైర్లెస్ టైప్ కూడా మనం వాడుకోవచ్చు. ఓకే, ఇది ఓవరాల్గా కీబోర్డ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ మౌస్. ఓకే, మౌస్ కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైస్. ఓకే, దీన్ని ఇంకొక నేమ్తో ఏమని చెప్పచ్చు అంటే పాయింటింగ్ డివైస్ అని కూడా చెప్తుంటారు. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఒక చోటు నుండి ఇంకో చోటి మూవ్ చేయాలి, దీనికోసం ఈ మౌస్ అనేది వాడచ్చు అనమాట. ఓకే, ఈ మౌస్ని ఇంట్రొడ్యూస్ చేసింది బిల్ ఇంగ్లీష్ అండ్ డగ్లస్ ఎంగిల్బార్ట్, ఇద్దరు సైంటిస్టులు అనమాట. ఓకే, మౌస్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అంటే మౌస్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ మౌస్, ఓకే, దీన్ని బాల్ మౌస్ అంటారు, లేదంటే మెకానికల్ మౌస్ అని చెప్పచ్చు. ఇంకా వుడెన్ మౌస్ కూడా ఉండేటి ఓల్డెన్ డేస్లో. ఓకే, నెక్స్ట్ కొంచెం అప్డేట్ అయిన తర్వాత ఆప్టికల్ మౌస్. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నవన్నీ కూడా ఆప్టికల్ మౌస్లు చూస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్ వైర్లెస్. ఓకే, మౌస్ అనేది ఒక ఇన్పుట్ డివైస్. ఇది ఏం చేస్తుంది, మనము ఏదైనా ఒక డేటాని మూవ్ చేయడం, తర్వాత ఒక డేటాని సెలెక్ట్ చేయడం, లేదంటే దాన్ని కాపీ చేయడం,
ఓకే, ఇలా రకరకాల ఆప్షన్స్ అనేవి మౌస్ ద్వారా చేయొచ్చు. దీన్ని పాయింటింగ్ డివైస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్తో వర్క్ అవుతుంది. దీన్ని GUI అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా మౌస్ వైజ్ తీసుకుంటే నార్మల్ మౌస్, దీన్ని బాల్ మౌస్ అంటారు. నెక్స్ట్ వన్ మెకానికల్ మౌస్, నెక్స్ట్ వుడెన్ మౌస్ అని చెప్పొచ్చు. అంటే ఒక టైప్ ఆఫ్ మౌస్నే ఇన్ని రకాలుగా పిలుస్తారనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చిండేది ఆప్టికల్ మౌస్, థర్డ్ వన్ వైర్లెస్ మౌస్ అని చెప్పొచ్చు. ఓకే, ఆ మౌస్ అనేది ఎలా ఉంటుంది అంటే మీరు చూస్తూ ఉంటారు, ఒక సిస్టమ్ అనేది తీసుకుంటే మౌస్ అనేది ఈ షేప్లో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా తీసుకున్నప్పుడు దీన్ని లెఫ్ట్ బటన్, ఓకే, ఈ సైడ్ ఉండేదాన్ని రైట్ బటన్, మిడిల్ వన్ స్క్రోలర్ ఆర్ మిడిల్ బటన్. ఓకే, లెఫ్ట్ బటన్, రైట్ బటన్, మిడిల్ ఆర్ స్క్రోలర్. ఓకే, ఇది ఏం చేస్తుంది? ఈ లెఫ్ట్ బటన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఇందాక మనం చెప్పినట్టు ఒక ఆబ్జెక్ట్, ఒక ఇమేజ్ కానీ లేదంటే ఒకటి ఏదైనా డయాగ్రామ్ డ్రా చేసాం మనం, ఆ ఆబ్జెక్ట్ని ఒక చోటు నుండి ఇక్కడికి మూవ్ చేయాలి, దీన్ని వాడుకోవచ్చు. ఒక టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలి, అదే వర్డ్లో అనుకోండి, ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేయాలి, ఒక వర్డ్ సెలెక్ట్ చేయాలంటే డబుల్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేయొచ్చు. మౌస్తో లెఫ్ట్ బటన్తో ఫాస్ట్గా డబుల్ క్లిక్ ఇచ్చి దీన్ని సెలెక్ట్ చేయొచ్చు. అదే ట్రిపుల్ క్లిక్ అంటే 3 సార్లు క్లిక్ చేసామనుకోండి, ఒక సెంటెన్స్ కానీ లేదంటే పారాగ్రాఫ్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మొత్తం 2-3 పారాగ్రాఫ్లు సెలెక్ట్ చేయాలి, ఫస్ట్ లెటర్ దగ్గర ఇక్కడ క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతి అంటారు. డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే ఇక్కడ దాకా డ్రాగ్ చేసి ఇక్కడ మీరు లెఫ్ట్ బటన్ని వదిలేశారనుకోండి, ఈ మొత్తం డేటా అంతా కూడా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇలా కూడా లెఫ్ట్ బటన్ అనేది వాడచ్చు. నెక్స్ట్ ఒక అప్లికేషన్ ఓపెన్ చేయాలి, డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేస్తున్నాం. మై కంప్యూటర్లోకి వెళ్ళాలి, డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేస్తున్నాం. ఇలా రకరకాల దీన్ని వాడచ్చు అనమాట. నెక్స్ట్ వన్ రైట్ బటన్ ఉంది. ఈ రైట్ బటన్ ఒక డేటాని కాపీ చేయాలి, రైట్ బటన్ వాడుతున్నాం. పేస్ట్ చేయాలి, రైట్ బటన్ వాడచ్చు. ప్రాపర్టీ చెక్ చేయాలి, రైట్ బటన్ వాడుతున్నాం. ఒక డెస్క్టాప్కి వాల్ పేపర్ మార్చాలి, రైట్ బటనే వాడాలి. నెక్స్ట్ గ్రాఫిక్స్ సెట్ చేయాలి, ఇదే వాడుతున్నాం. లేదు మన సిస్టంలో న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలి, రైట్ బటనే వాడుతున్నాం. ఇలా రైట్ బటన్ అనేది ప్రతిదానికి ఎక్కువ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ మిడిల్ ఆర్ స్క్రోలర్, ఒక డాక్యుమెంట్ని అప్ అండ్ డౌన్ మూవ్ చేయాలి, ఈ మిడిల్ బటన్ లేదంటే స్క్రోలర్ అనేది దీన్ని వాడుకోవచ్చు. మన దగ్గర ఫొటోస్ చాలా ఉన్నాయనుకోండి, మనకు కనిపించేదేమో ఒక 20 ఫొటోస్ కనిపిస్తున్నాయి. ఇంత మించి చూడాలి డాక్యుమెంట్లో, ఇంకా అంటే మన ఫోల్డర్లో ఇంకా చాలా ఉన్నాయి, వాటిని చెక్ చేసుకోవాలనుకుంటే దీన్ని వాడచ్చు, స్క్రోలర్ ఆర్ మిడిల్ బటన్. నెక్స్ట్ కనెక్టర్స్ పరంగా తీసుకుంటే దీనికి కూడా 3 టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఉంటాయి. PS/2 ఇది ఓల్డ్ మోడల్. నెక్స్ట్ USB, థర్డ్ వన్ వైర్లెస్. ఓల్డ్ మోడల్ ఇలా అయినా కనెక్ట్ చేయొచ్చు, లేదంటే USB పెన్ డ్రైవ్ లాగా ఉండే మౌస్లు ఉన్నాయి, వాటి ద్వారా అయినా కనెక్ట్ చేయొచ్చు. లేదంటే వైర్లెస్ అంటే ఒక చిప్ అనేది తీసుకొని దాన్ని మన CPU కనెక్ట్ చేసి అలా కూడా మౌస్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఓవరాల్గా మౌస్ అంటే. నెక్స్ట్ ఇన్పుట్ డివైస్ జాయ్స్టిక్. ఇది దేని వాడతారంటే ఇది గేమింగ్ కోసం వాడచ్చు. గేమింగ్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, లేదంటే కొన్ని ఏదైనా కంట్రోల్ చేయాలి. ఒక గేమ్ ఆడుతున్నాం, ఆ గేమ్ని కంట్రోల్ చేయాలి, మనకి ఎక్కడ వెపన్స్ అవసరం, తర్వాత వచ్చి ఎక్కడ ఏదైనా మనం కొన్ని వెహికల్స్ అవసరం, అలాంటి వాటి కోసం ఈ జాయ్స్టిక్స్ అనేటివి తీసుకొని ఆపరేట్ చేస్తుంటారు. మీరు బాగా గమనించవచ్చు, చిన్నపిల్లలు ప్లే స్టేషన్ గేమ్స్ ఆడుతుంటారు.
ఆ ప్లే స్టేషన్ గేమ్స్లో దీంట్లో అన్ని కంట్రోల్ అన్నీ ఉంటాయి. ఎక్కడ వాల్యూమ్ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఏ బటన్స్ తీసుకోవాలి, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైస్. అంటే ఇన్స్ట్రక్షన్స్ అనేటి మనం అవతల గేమ్స్ ఆడేదానికి ఈ సిస్టమ్కి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం ఈ ప్లే స్టేషన్ అనేది ఉపయోగించి. అంటే ఈ జాయ్స్టిక్ అనేది ఉపయోగించి ఇలా దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం కాబట్టి దీన్ని కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైస్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ స్కానర్స్. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఒక డేటాని ఏదైతే మన దగ్గర హార్డ్ కాపీ ఉందో హార్డ్ కాపీని సాఫ్ట్ కాపీ రూపంలోకి కన్వర్ట్ చేయడానికి ఉపయోగించేది స్కానర్. స్కానర్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ద హార్డ్ కాపీ ఇంటూ సాఫ్ట్ కాపీ. ఓకే, స్కానర్ అనేది ఒక ఇన్పుట్ డివైస్ అయితే ఇది ఏం చేస్తుంది, మన దగ్గర ఉన్న హార్డ్ కాపీస్, మన దగ్గర జిరాక్స్ కాపీలు ఉంటాయి కదా, అలాంటి డాక్యుమెంట్స్ మన మార్క్ లిస్టులు కావచ్చు లేకపోతే వేరే సర్టిఫికెట్స్ కావచ్చు, వీటిని స్కాన్ చేసి సిస్టంలోకి పంపించడానికి ఉపయోగించేదాన్ని స్కానర్ అంటుంటాం. మనం వాడే మొబైల్ కూడా వన్ టైప్ ఆఫ్ స్కానర్. అంటే మన ఫోటోలు తీస్తుంది కదా, మనం హార్డ్ కాపీ అయితే మన ఫొటోస్ తీసుకొని మనం అక్కడ ఎడిటింగ్ చేయొచ్చు, లేదంటే డిఫరెంట్ ఏరియాస్లో మనం ఉన్నట్టు వాటిని సెట్ చేయొచ్చు. కాబట్టి మొబైల్ కూడా వన్ టైప్ ఆఫ్ స్కానర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, స్కానర్స్ అనేటి దీన్ని ఇంట్రొడ్యూస్ చేసింది రసెల్ కిర్చ్. ఓకే, ఇతను ఇంట్రొడ్యూస్ చేస్తాడు. నెక్స్ట్ ఈ స్కానర్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫ్లాట్ బెడ్ స్కానర్, రెండోది షీట్ ఫెడ్ స్కానర్, లాస్ట్ వన్ డ్రమ్ స్కానర్. ఫ్లాట్ బెడ్ స్కానర్, షీట్ ఫీడ్ స్కానర్ అండ్ డ్రమ్ స్కానర్. ఓకే, ఈ ఫ్లాట్ బెడ్ అనేది మనం చూసే ఉంటాం, ఇలా ఫ్లాట్ సర్ఫేస్ పైన ఇలా ఉంటుంది. ఈ పైన స్కానర్ లాగా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి ఒక సర్టిఫికేట్ అనేది పెట్టేసి స్కాన్ చేస్తూ ఉంటాం. ఓకే, దాన్ని ఫ్లాట్ బెడ్ స్కానర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ షీట్ ఫీడ్ స్కానర్. ఇది మీరు మీ సేవ కానీ లేదంటే ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్కి వెళ్తే ఇలా ఉంటుంది చూడండి, ఇలా స్టిక్ లాగా ఉండి పైనుంటి మనం సర్టిఫికేట్స్ అనేవి స్కాన్ చేస్తూ ఉంటాం. దీన్ని షీట్ ఫీడ్ స్కానర్ అంటారు. నెక్స్ట్ వన్ డ్రమ్ స్కానర్. దీని జిరాక్స్ మెషిన్స్ లాగా పెద్ద మెషిన్స్ ఉంటాయి. ఓకే, ఇది 2D అండ్ 3D గ్రాఫిక్స్ కానీ లేదంటే ఒక బిల్డింగ్ ప్లానింగ్ అంటే బ్లూ స్క్రీన్స్ అనేవి ఇలా స్కాన్ చేసుకోవాలనుకుంటే ఇలాంటివి వాడచ్చు. దీన్ని డ్రమ్ స్కానర్ అంటారు. అంటే ఏ టైప్ ఆఫ్ ఉన్నా కూడా వాటన్నింటినీ ఇన్పుట్ డివైజెస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఓకే MICR, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ ఆర్ రికగ్నిషన్. ఇది దేనికి వాడతారంటే మీరు బ్యాంకులకు వెళ్తే చెక్ బుక్ కానీ లేదంటే మీరు స్వైపింగ్ చేస్తూ ఉంటారు, ఏటీఎం మెషిన్ ఏటీఎం అది ఉంటుంది కదా, అలాంటిది కార్డ్ తీసుకొని స్వైప్ చేస్తూ ఉంటారు. ఓకే, అలాంటి వాటి కోసం దీన్ని వాడతారు. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్, అంటే మీ డేటాని తీసుకుంటుంది కాబట్టి. ఓకే, మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అనేవి దీని ద్వారా వెళ్తున్నాయి కాబట్టి దీన్ని MICR అంటారు. అదే చెక్ అనుకోండి, చెక్ పైన ఉండే ఆ లెటర్స్ కానీ లేకపోతే చెక్ నంబర్స్ కానీ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి దీన్ని వాడతాం. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ ఆర్ రికగ్నిషన్ అని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ OCR, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అని చెప్పచ్చు. ఓకే, ఈ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ఒక్కొక్క క్యారెక్టర్స్ ఇలా కౌంట్ చేయడానికి దీన్ని వాడుతుంటాం అన్నమాట. అంటే ఎక్కడ వాడచ్చు దీన్ని అంటే మనం
ఒకసారి పాస్ చేయి. ఓకే, ఈ ఓసిఆర్ అనేది ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అంటున్నాం కదా. ఏదైతే ఒక డేటాని మనం ప్రింట్ చేసినా లేకపోతే మనం చేతితో రాసినా ఇలాంటి టెక్స్ట్ని మెషిన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లోకి చేంజ్ చేయాలనుకుంటే దీన్ని వాడుకోవచ్చు. మనం ప్రింట్ ఇచ్చిన డాక్యుమెంట్ అంటే మన దగ్గర జిరాక్స్లు ఉన్నాయి, తర్వాత లేదంటే మన వాళ్ళు మొత్తం మెటీరియల్ అంతా రాసిండేది ఇచ్చారనుకోండి, వీటన్నింటిని స్కాన్ చేసుకొని ఇక్కడ ఒక మెషిన్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లోకి మనం మార్చుకోవాలనుకుంటే దీన్ని వాడచ్చు. దీన్ని ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ఆర్ రికగ్నిషన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇన్పుట్ డివైస్ బార్కోడ్ రీడర్. ఓకే, ఈ బార్కోడ్ రీడర్ అనేది మీరు చూసే ఉంటారు. ఎక్కడ వాడతారు వీటిని? మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ప్రతి ప్రోడక్ట్కి బార్కోడ్స్ అనేవి మనం చూస్తుంటాం. ఒకటి ఈ ఫార్మాట్లో ఇలా చూడొచ్చు, అంటే రెక్టాంగిల్ ఫార్మాట్లో చూడొచ్చు, లేదంటే ఇలా చూస్తుంటాం, ఇలా లైన్స్ ఉంటాయి చూడండి. మీరు ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి, షాపింగ్ మాల్కి వెళ్ళి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి కొంటూ ఉంటారు. ఆ ప్రోడక్ట్స్ అనేవి స్కాన్ చేసుకొని దాన్ని ప్రైస్ అనేది యాక్చువల్ ప్రైస్, దాని నేమ్ ఏంటి, అది తర్వాత వచ్చి ఎన్ని గ్రామ్స్ అంటే ఎన్ని కేజెస్ ఉంది, ఇదొకటి. నెక్స్ట్ దాని ప్రైస్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక రిక్వైర్డ్ ఫార్మాట్లోకి ఈ డేటా అంతా కూడా స్కాన్ అవుతుంది అనమాట. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ పైన మీరు స్కాన్ చేసినప్పుడు, ఇప్పుడు మీరు ఫోన్పే కానీ లేదంటే గూగుల్ పే కానీ వాడుతున్నారు, అక్కడ కూడా మీకు బార్కోడ్ అనేది ఇస్తున్నారు. ఆ బార్కోడ్ని మీరు స్కాన్ చేస్తేనే ఆటోమేటిక్గా అకౌంట్ డీటెయిల్స్ అనేవి వస్తున్నాయి, డైరెక్ట్ వాళ్ళకి పేమెంట్ అనేది చేస్తున్నాం. సేమ్ ఇలాంటిది ఇక్కడ కూడా అంతే. ఒక ప్రోడక్ట్ అనేది తీసుకుంటే ప్రతి ప్రోడక్ట్కి దాని మీద ఒక డిస్క్రిప్షన్ ఇలా ఉంటుందన్నమాట, బార్కోడ్ పెట్టేసి. ఈ బార్కోడ్ ఎప్పుడైతే స్కాన్ చేస్తామో దాని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం చూడొచ్చు. ఓకే, దీన్ని కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైస్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఓఎంఆర్, ఆప్టికల్ మార్క్ రీడర్. ఓఎంఆర్ షీట్స్ మీరు చూసే ఉంటారు, మీరు ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, 10th కానీ లేదంటే ఇంటర్ కానీ డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు, ఇలా ఎగ్జామ్స్ రాస్తుంటాం. మరి ఆ ఎగ్జామ్లలో ఫస్ట్ ఓఎంఆర్ షీట్ అనేది మన దగ్గర ఫిల్ చేయిస్తూ ఉంటారు. లేదంటే మీరు ఏదైనా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అయ్యి రాశారనుకోండి, ఇలా ఓఎంఆర్ షీట్లో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తుంటారు. ఫిల్ చేసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఈ క్వశ్చన్స్ అనేటికి ఇలా బబుల్స్ లాగా ఇలా మొత్తం అంతా కూడా క్లియర్ చేయండి, లేదంటే మొత్తం అంతా కూడా కవర్ చేయండి అని చెప్తుంటారు. అంటే బబుల్స్తో నింపండి అని చెప్తుంటారు. ఓకే, ఇలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ని ఫిల్ చేశారు, వీటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఓఎంఆర్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇది కూడా ఒక రకమైన ఇన్పుట్ డివైస్. ఓకే, మెయిన్గా ఎగ్జామ్ మార్క్ లిస్ట్ అంటే ఏదైతే ఉందో, మార్క్ లిస్ట్ కాదు ఓఎంఆర్ షీట్ అనేది, దాన్ని స్కాన్ చేసుకోవడానికి దీన్ని వాడతారు. ఇది ఓవరాల్గా ఇన్పుట్ డివైజెస్. ఇంకా ఉన్నాయి, వీటిలో మెయిన్ అంటే మనం చూసేటన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్ అనేవి ఎక్కువ గమనించవచ్చు. నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్. ఈ అవుట్పుట్ డివైజెస్ అనేవి కూడా డిఫరెంట్ ఉన్నాయి. దీంట్లో రెగ్యులర్గా మనం చూసేటి మానిటర్స్, తర్వాత వచ్చి ప్రింటర్ చూస్తుంటాం, స్పీకర్లు చూస్తుంటాం, హెడ్సెట్ చూస్తుంటాం. ఓకే, ఈ రెగ్యులర్ చూసే వాటిని మనం 1 by 1 ఇలా క్లాస్ రూపంలో తెలుసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ మానిటర్. ఓకే, మానిటర్ని అవుట్పుట్ డివైస్ అంటారు. దేని వాడతారు అంటే దీన్ని మనం ఏదైతే ఇన్పుట్ ద్వారా ఇచ్చే ఇన్స్ట్రక్షన్ సిపియూలోకి వెళ్ళి ఇక్కడ ప్రాసెస్ జరిగి ఫైనల్గా మనకి అనుకున్న ఫార్మాట్లో మనం చూడాలి అనుకుంటే మానిటర్స్ అనేవి మనకి ఎంతో యూజ్ అవుతాయి అన్నమాట. ఈ మానిటర్స్ అనేవి 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఒకటి సిఆర్టీ, రెండోది ఎల్సిడి, మూడోది ఎల్ఈడి. సిఆర్టీ
ఎల్సిడి, ఎల్ఈడి ఇలా మానిటర్స్ వచ్చి 3 టైప్స్లో డివైడ్ చేయొచ్చు. ఓకే, సిఆర్టీ మీన్స్ క్యాథోడ్ రే ట్యూబ్. నెక్స్ట్ వన్ ఎల్సిడి. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎల్ఈడి, లైట్ ఎమిటింగ్ డయోడ్. దీన్ని ప్లాస్మా అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే మానిటర్ అనేది ఒక రకమైన అవుట్పుట్ డివైస్. దేని వాడతారంటే మన డేటాని ఒక రిక్వైర్డ్ ఫార్మాట్లో మనం చూడడానికి మానిటర్స్ వాడుతున్నాం. ఈ మానిటర్స్ అనేవి 3 టైప్స్గా డివైడ్ చేశారు, సిఆర్టీ, ఎల్సిడి అండ్ ఎల్ఈడి. ఇప్పుడు సిఆర్టీ గురించి చూద్దాం. ఓకే, సిఆర్టీ మీన్స్ క్యాథోడ్ రే ట్యూబ్ అన్నాం. క్యాథోడ్ రే ట్యూబ్ అంటే ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఓల్డ్ టైప్ టీవీలు చూసే ఉంటారు. ఓల్డ్ టైప్ టీవీలు ఇలా ఉంటాయి. ఈ మొత్తం అంతా కూడా దీన్ని పిక్చర్ ట్యూబ్ అంటారు. ఓకే, అంటే రేస్ అంటే కిరణాలు అనేవి ట్రాన్స్ఫర్ కావడానికి, అంటే ట్యూబ్ నుండి ఇలా వచ్చి మీకు ఇక్కడ డిస్ప్లేలు ఇలా వస్తుంటాయి అన్నమాట. ఓకే, రేస్ అంటారు, అంటే కిరణాలు. నెక్స్ట్ దీనికి ఏమేమి ఉంటాయంటే ఇక్కడ విజిఏ, వీడియో గ్రాఫిక్స్ అరే. నెక్స్ట్ పవర్ కేబుల్ లేదంటే పవర్ కనెక్టర్ ఇక్కడ ఇస్తామన్నమాట. ఓకే, ఈ విజిఏ ద్వారా మీరు ఏదైనా ఒక డేటాని ఇచ్చినప్పుడు ఇలా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడి నుండి ఇలా వెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ మొత్తాన్ని ట్యూబ్ అంటే పిక్చర్ ట్యూబ్. ఇది ఎలా ఉంటుందంటే చూడడానికి లార్జ్ సైజ్ ఉంటుంది. ఒక చోట నుండి ఇంకో చోట తీసుకెళ్లాలంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ప్లస్ క్లారిటీ పరంగా తీసుకుంటే హై క్లారిటీ ఉంటుంది. అందుకే చూడండి ఎక్కువ ఫోటోషాప్ వాళ్ళు దీన్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ వచ్చాయి కాబట్టి ఈ టైప్ తీసుకుంటున్నారు, కానీ ఇంతకుముందు ప్రీవియస్ అయితే ఎక్కువ ఈ టైప్ ఆఫ్ మానిటర్స్ చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఇందులో ఫొటోస్ కానీ లేదంటే వేరే డిజైన్స్ ఏ చేసినా కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి ప్రింటింగ్లో కూడా అలానే వస్తాయి. ఇప్పుడున్న వేరే మానిటర్లు ఇప్పుడు చూడండి, మీరు డిజైన్ ఏమో ఒకటి చేసింటారు, ప్రింట్అవుట్ చూస్తే వేరే మోడల్ వచ్చి ఉంటుంది. కస్టమర్స్ ఇది మేము ఇచ్చింది కాదు ఫోటో, మళ్ళీ మార్చండి అని చెప్పి ఇలా రకరకాల, అంటే ఒక పనికి ఇంకో పని పెట్టుకుంటున్నాం. అందుకని అప్పట్లో ఏం చేసేవారంటే ఎక్కువ సిఆర్టీ మానిటర్స్ అనేవి ప్రిఫర్ చేసేవారు, ఎందుకంటే ఇవి హై క్లారిటీ ఉంటాయి కాబట్టి. ఇప్పుడున్న రేట్ ప్రకారం అయితే ఈ టైప్ ఆఫ్ మానిటర్స్ వచ్చి మనకు 1200, 1300, 1500 ఇలా ఉంటాయన్నమాట కాస్ట్. అంటే దీని యొక్క సైజుని బట్టి కాస్ట్ అనేది ఉంది. ఈ టైప్ అనేది చాలా రేర్ ఇప్పుడు వచ్చేది, ఓల్డ్ అయితే దొరుకుతున్నాయి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత వచ్చిండేది ఎల్సిడి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఇది ఎలా ఉంటుందంటే మానిటర్ అనేది ఇలా ఉంటుంది, ఈ టైప్. ఓకే, క్రిస్టల్ మీన్ స్ఫటికం, లిక్విడ్ అంటే మెర్క్యూరీ పాదరసం, ఈ రెండింటితో మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట ఎల్సిడి. ఎలా ఉంటుంది అంటే చూడడానికి మానిటర్ ఏమో వెయిట్లెస్ ఉంటుంది, ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. కానీ డిస్ప్లే అయితే స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే పక్క గిట్ట స్ట్రైట్ చూసామనుకోండి, స్ట్రైట్ చూస్తే నీట్గా కనిపిస్తూ ఉంది. ఒకవేళ పక్కకి ఎలా చూసాం షాడోలా కనిపిస్తూ ఉంటుంది, ఇంకో సైడ్ చూసామనుకోండి షాడోలా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మీరు మొబైల్ బాగా గమనిస్తే మొబైల్ ఎండలో చూశారనుకోండి ఒక విధంగా కనిపిస్తుంది, అదే మొబైల్ మీరు నీడలేకెళ్ళి చూశారనుకోండి ఇంకో విధంగా కనిపిస్తుంది. సేమ్ ఈ మానిటర్ పరిస్థితి కూడా అంతే. ఇంకోటి, ఈ మానిటర్ పైన మీరు ప్రెస్ చేశారనుకోండి, మానిటర్ పైన జస్ట్ ఇట్లా ప్రెస్ చేశారనుకోండి, లిక్విడ్ లోపల ఏదో వాటర్ లాగా మూవ్ అయినట్టు ఉంటుంది. మళ్ళీ మీరు ఫింగర్స్ ఇలా తీసేశారనుకోండి మళ్ళీ ఒక దగ్గరికి వచ్చేసినట్టు ఉంటాయి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ మానిటర్స్ అనేవి ఎక్కువ రోజులు లేవన్నమాట. ఓకే, ఇవి అందుకే ఇవి ఫెయిల్యూర్ అయ్యాయి. దీని ప్లేస్లో వచ్చిందే ఎల్ఈడి.
లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటారు. డిజైన్ అంతా ఇలానే ఉంటుంది, ఎల్సిడి లాగానే ఉంటుంది డిజైన్. కాకపోతే క్లారిటీ పరంగా తీసుకుంటే సేమ్ సిఆర్టీ ఎలా క్లారిటీ వచ్చేదో, ఏ యాంగిల్ నుండి చూసినా ఒకే విధంగా ఇమేజ్ కనిపించాలి. కాబట్టి ఎక్కువ ఈ టైప్ ఆఫ్ మానిటర్స్ అనేవి ప్రిఫర్ చేస్తున్నారు. దీన్ని ప్లాస్మా అని కూడా చెప్పచ్చు. మనం చాలా మంది చెప్తూ ఉంటారు మా ఇంట్లో ప్లాస్మా టీవీ ఉంది, ప్లాస్మా టీవీ ఉంది అని. ఓకే, దాన్ని ఎల్ఈడి అంటారు, లైట్ ఎమిటింగ్ డయోడ్. ఓకే, ఇది సిఆర్టీ అంటే సిఆర్టీ తర్వాత వచ్చి ఎల్సిడి అండ్ ఎల్ఈడి మానిటర్స్ అనేటి అవుట్పుట్ డివైజెస్. ఇవి మనం ఇచ్చిన డేటాని ఒక రిక్వైర్డ్ ఫార్మాట్లో చూపించడానికి వీటిని వాడుతున్నాం. నెక్స్ట్ టాపిక్ ప్రింటర్స్. ఓకే, ప్రింటర్స్ అనేటివి కూడా ఒక రకమైన అవుట్పుట్ డివైజెస్. దీన్ని దేని వాడతారంటే మనం ఇచ్చిన డేటాని ఏదైతే సాఫ్ట్ కాపీ ఉందో ఆ సాఫ్ట్ కాపీని హార్డ్ కాపీ రూపంలోకి తీసుకోవడానికి దీన్ని వాడుతుంటాం. ప్రింటర్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ద సాఫ్ట్ కాపీ ఇంటూ హార్డ్ కాపీ. ఏదైతే సిస్టంలో ఉన్న డేటాని బయటికి తీసుకురావడానికి ప్రింటర్స్ అనేవి హెల్ప్ అవుతుంటాయి. మరి ప్రింటర్స్ అనేవి ఎన్ని రకాల డివైడ్ చేయొచ్చు అంటే 2 టైప్స్ ఉన్నాయి. ఇంపాక్ట్ ప్రింటర్, సెకండ్ వన్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్. ఇంపాక్ట్ అండ్ నాన్ ఇంపాక్ట్. వాట్ ఈజ్ మీన్ బై ఇంపాక్ట్ అంటే, ఇంపాక్ట్ అంటే ప్రభావం అంటున్నాం. అంటే ఈ ప్రభావం అంటే సమ్ ఫోర్స్ అనేది ఉపయోగించి ప్రింట్ చేస్తే దాన్ని ఇంపాక్ట్ టైప్ ఆఫ్ ప్రింటర్స్ అంటారు. అదే వితౌట్ ఫోర్స్ ఉపయోగించి ప్రింట్ చేస్తే నాన్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ఎలాంటి ప్రభావం లేకుండా ప్రింట్ చేస్తే దాన్ని నాన్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు కరెంట్ ఆఫీస్ కానీ కరెంట్ బిల్ అనేది ప్రింట్ చేస్తూ ఉంటారు. అక్కడ మొత్తం సౌండ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది, అంటే ప్రతిసారి వీల్ అలైన్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు అదే ఒక ఫార్మా రిలేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ అపోలో కానీ ఇలా మెడికల్ స్టోర్కి వెళ్ళారనుకోండి, అక్కడ బిల్లు ప్రింట్ తీస్తుంటారు. ఇలా షీట్స్ అనేవి ఉంటాయి, ఆ వీల్ అనేది అలైన్ చేసుకొని ఆ షీట్స్ అనేవి ఇలా ప్రింట్ వస్తూ ఉంటాయి. అంటే అది వచ్చేటప్పుడు ఎక్కువ సౌండ్ చేసుకుంటూ వస్తుంటాయి. లేదు మీరు టైప్ రైటింగ్ మెషిన్కి వెళ్తా టైప్ రైటింగ్ చూసే ఉంటారు. ఇక్కడ ఏముంటుంది, టైప్ రైటింగ్కి ఒక హ్యామర్, ఒక సుత్తిలాగా ఉంటుంది, ఒక పుల్లలాగా ఉండి మీరు టైప్ చేసినప్పుడు ప్రతిసారి వెళ్ళి ఆ రిబ్బన్ని టచ్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఆ క్యారెక్టర్స్ అనేవి మీ పేపర్ పైన ప్రింట్ వస్తుంటాయి. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రింటర్స్ అన్నీ కూడా ఫోర్స్ అనేవి ఉపయోగించి సమ్ ప్రెజర్ అనేది ఉపయోగించి ప్రింట్ చేస్తున్నాయి. కాబట్టి వీటిని ఇంపాక్ట్ టైప్ ప్రింటర్స్ అని చెప్పొచ్చు. చైన్ ప్రింటర్స్ ఉన్నాయి, తర్వాత వచ్చి లైన్ ప్రింటర్స్ ఉన్నాయి, ఓకే డైజీ వీల్ ప్రింటర్స్ ఉన్నాయి. ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్గా దీన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ అదే నాన్ ఇంపాక్ట్ వితౌట్ ఫోర్స్, జస్ట్ మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ ఇచ్చి కూర్చుంటున్నాం, ఆటోమేటిక్గా అవే వచ్చేస్తున్నాయి ప్రింట్. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసే ప్రింటర్స్ అన్నీ కూడా ఆ టైపే చూడొచ్చు. లేజర్ ప్రింటర్స్ ఉన్నాయి, తర్వాత ఇంక్జెట్ ప్రింటర్స్, లేజర్ ఇంక్జెట్. ఓకే, ఇదేమో పౌడర్తో రన్ అవుతూ ఉంటుంది, ఇదేమో ఇంకులు అనేది ఫిల్ చేసుకోవాలి. రెడ్, తర్వాత వచ్చి బ్లాక్ కానీ లేకపోతే సియాన్ కానీ మెజెంటా, ఎల్లో, ఇలా రకరకాల కలర్స్ అనేటివి మొత్తం ఇప్పుడు ఎప్సాన్ కానీ లేదంటే హెచ్పి కావచ్చు, కెనాన్ కానీ ఇలా రకరకాల మోడల్స్ అనేటివి దీంట్లో ఉన్నాయి. ఇది హెచ్పి అయితే ఇట్లా లేజర్ కూడా దొరుకుతున్నాయి మనకి. ఓకే, ఇది ఓవరాల్గా ప్రింటర్స్ గురించి. నెక్స్ట్ వన్ ప్రొజెక్టర్.
ఇది కూడా వన్ టైప్ ఆఫ్ అవుట్పుట్ డివైస్. ఏదైతే సిపియూలో జరిగే ప్రాసెస్ ఇలా ఉంది కదా సిపియు, దీంట్లో జరిగే ప్రాసెస్ అనేది ఒక ప్రొజెక్షన్ లాగా వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రొజెక్ట్ అనుకుంటే ఇలా మీ స్క్రీన్ పైన రావాలి అనుకుంటే దీన్ని వాడుతున్నాం. అంటే మీరు ఇచ్చిన ఇన్పుట్ అనేది ప్రాసెస్ జరిగి నెక్స్ట్ ఒక ప్రొజెక్టర్ ఒక ఇమేజ్ లాగా చూస్తున్నాం. దీనికి ఎగ్జాంపుల్ మీరు సినిమాకి వెళ్తారు, సినిమాలో మీరు చూసే ఇమేజెస్ కానీ లేకపోతే అక్కడున్న విజువల్స్ కానీ మీ పైన ఒక షాడో లాగా వెళ్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే పైన షాడో లాగా ప్రొజెక్షన్ అనేది వెళ్తూ ఉంటుంది. ఓకే, అంటే ఆ ఇమేజ్ అంతా కూడా ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. వీళ్ళు ప్లే చేస్తానే ఆటోమేటిక్గా ప్రొజెక్టర్ లాగా బయటకు వెళ్తూ ఉంటుంది. దానికోసం వీటిని వాడతారు. ఇది కూడా ఒక రకమైన అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ వన్ స్పీకర్స్. ఓకే, స్పీకర్స్ అనేటివి కూడా అవుట్పుట్ డివైస్. ఏదైతే మనం ప్లే చేస్తున్నామో ఆ సాంగ్స్ కానీ లేదంటే వీడియోస్ కానీ మనం ఆ సౌండ్స్ అనేటివి బయటికి రావాలంటే స్పీకర్స్ అనేటివి హెల్ప్ తీసుకుంటున్నాం. ఓకే, స్పీకర్స్ లేదే మనకు ఆ సౌండ్స్ విజువల్స్ లేదంటే దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ కానీ మనం వినడానికి ఛాన్సెస్ అనేటివి లేవు. కాబట్టి దీన్ని కూడా అవుట్పుట్ డివైస్ కింద తీసుకోవచ్చు. ఇకపోతే హెడ్ ఫోన్స్ ఉన్నాయి. ఓకే, ఆ హెడ్సెట్స్ కూడా మనం అవుట్పుట్ డివైస్ కింద తీసుకోవచ్చు. ఎలా అంటే ఆ వచ్చే సౌండ్స్ కానీ లేకపోతే ఆ ఎఫెక్ట్స్ కానీ మనం వినడానికి దీన్ని వాడుతుంటాం, హెడ్సెట్స్ అనేటివి. ఓకే, దీన్ని హెడ్సెట్స్ ఆర్ హెడ్ ఫోన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సౌండ్ కార్డ్స్ అనేటివి ఉన్నాయి. సౌండ్ కార్డ్. ఓకే, సౌండ్ కార్డ్స్ అనేటివి కూడా అవుట్పుట్ డివైజెస్. మీరు చూసే ఉంటారు, గ్రాఫిక్ కార్డ్ ఉంది, తర్వాత వచ్చి సౌండ్ కార్డ్ అనేది సపరేట్ ఉంటుంది. గ్రాఫిక్ కార్డ్ వేరు, సౌండ్ కార్డ్ వేరు. ఓకే, మీ సిస్టంలో సౌండ్ అనేది పనిచేయలేదు అనుకుంటే ఈ టైప్ ఆఫ్ కార్డ్స్ తీసుకొని, అంటే లిమిటెడ్ సౌండ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. లేదనుకుంటే ఈ టైప్ ఆఫ్ కార్డ్ వేసుకొని మీరు ఇక్కడ ఆడియో పోర్ట్స్ అనేటివి వస్తాయి. ఇక్కడ నుండి మీరు ఏదైనా ఆడియోని కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆడియో అనేది ఇంకా మంచి క్వాలిటీ రావాలి అనుకుంటే ఈ సౌండ్ కార్డ్స్ అనేటివి వాడుకోవచ్చు. ఇది కూడా అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ వీడియో కార్డ్ ఉంది. దీన్ని గ్రాఫిక్ కార్డ్ అంటారు. ఇది కూడా అవుట్పుట్ డివైస్. ఎందుకంటే మీ సిస్టంలో ఉన్న వీడియోస్ అనేటివి హై క్వాలిటీ రావాలి, లేదంటే మీరు ఆడే గేమ్స్ అనేటివి నీట్గా సపోర్ట్ చేయాలనుకుంటే వీడియో కార్డ్స్ అనేటివి వాడుతుంటాం. కాబట్టి ఇది కూడా వన్ టైప్ ఆఫ్ అవుట్పుట్ డివైస్ అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ మెమరీ. ఓకే, మెమరీ అనేది వన్ టైప్ ఆఫ్ స్టోరేజ్ యూనిట్. దేని వాడుతారంటే ఒక డేటా మనం ఏదైతే ఇస్తున్నామో ఆ డేటాని టెంపరీగా స్టోర్ చేయడానికి ఒక టైప్ ఆఫ్ వాడుతున్నాం. తర్వాత అదే డేటాని మనం సేవ్ చేసామనుకోండి, సేవ్ చేసిన డేటా ఇంకొక ఏరియాలోకి వెళ్తుంది. దాన్ని పర్మనెంట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక మెమరీని రెండు రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి ప్రైమరీ, రెండోది సెకండరీ. ఓకే, ప్రైమరీ మీన్స్ టెంపరీ. దీనికి ఎగ్జాంపుల్స్ ర్యామ్ అండ్ రోమ్. ర్యామ్ మరియు రోమ్ రెండు చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ అదే సెకండరీ తీసుకున్నాం అనుకోండి, సెకండరీలో ఫస్ట్ అయితే ఎఫ్డిడి అని చెప్పచ్చు, ఫ్లాపీ డిస్క్ డ్రైవ్. నెక్స్ట్ దీని తర్వాత వచ్చింది సిడి, కాంపాక్ట్ డిస్క్. నెక్స్ట్ వన్ డివిడి, డిజిటల్ వర్సటైల్ డిస్క్. నెక్స్ట్ వన్ హెచ్డిడి, హార్డ్ డిస్క్ డ్రైవ్. తర్వాత యూఎస్బి, యూనివర్సల్ సీరియల్ బస్. ఇవన్నీ కూడా సెకండరీ స్టోరేజ్, అంటే పర్మనెంట్ స్టోరేజ్ డివైజెస్ అని చెప్పొచ్చు. మరి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక డేటాని మనం ఎంటర్ చేస్తున్నాం, ఎంఎస్ వర్డ్ కానీ లేదంటే ఎక్సెల్ కావచ్చు లేదంటే పవర్ పాయింట్ కానీ, ఈ సాఫ్ట్వేర్లు ఉపయోగించి మనం ఒక డేటాని టైప్ చేస్తున్నాం. టైప్ చేసేంత వరకు అంటే మీరు సేవ్ చేయలేదు ఆ డేటా, అప్పటి వరకు ఎక్కడ సేవ్ అవుతా ఉంది అంటే అది ర్యామ్లో స్టోర్ అవుతూ ఉంటుంది. ర్యామ్ అనేది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు.
దీన్ని ఓవర్టైల్ మెమరీ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక డేటాని టెంపరీగా స్టోర్ చేసుకునే అవకాశం ఇందులో ఉంది. ఓకే, ర్యామ్స్ అనేవి రెండు రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి ఎస్డి ర్యామ్, రెండోది డిడిఆర్ ర్యామ్. ఎస్డి అండ్ డిడిఆర్. ఎస్డి మీన్స్ సింక్రనస్ డైనమిక్. Synchronous dynamic random access memory. Next, DDR means double data rate. Okay, first one ఏమో SD RAM అంటారు, రెండోది DDR డబుల్ డేటా రేట్ అని చెప్పుకోవచ్చు. మరి వీటిని ఎలా కనెక్ట్ చేస్తారు, ఎందులో కనెక్ట్ చేస్తారంటే దీనికి కొన్ని స్లాట్స్ అనేవి ఉంటాయి. ఒక మదర్ బోర్డ్ తీసుకుంటే ర్యామ్ కి సపరేట్ స్లాట్స్ ఉంటాయి. మీరు ఏదైతే ప్రాసెసర్ ఉందో ప్రాసెసర్ పక్కన ర్యామ్ స్లాట్స్ అనేవి ఉంటాయి. ఈ ర్యామ్ స్లాట్లలో వీటిని ఓల్డ్ మోడల్ అయితే ఒక రకం కనెక్ట్ చేస్తారు, న్యూ మోడల్ అయితే ఇంకొక రకం కనెక్ట్ చేసుకోవచ్చు. వీటిని ఏమంటారంటే సిమ్ అండ్ డిమ్. ఓకే, ర్యామ్స్ ఏదైతే కనెక్ట్ చేస్తారో ఓల్డ్ టైప్ అయితే సిమ్ అంటున్నాం, న్యూ మోడల్ అయితే డిమ్ అని చెప్తున్నారు. సిమ్ మీన్స్ సింగిల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్. సింగిల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్ అంటే మీరు సిమ్ కార్డ్ చూసే ఉంటారు. సిమ్ కార్డుకి ఒక సైడే గోల్డ్ కలర్ పిన్స్ ఉంటాయి. మెమరీ కార్డ్ చూసారు, మెమరీ కార్డు కూడా ఒక సైడే గోల్డ్ కలర్ పిన్స్ ఉంటాయి. ఆ టైప్ ఉంటుంది ఈ స్లాట్స్ అనేటి. అంటే లిమిటెడ్ స్పీడ్ తో పనిచేస్తుంటుంది. ఇలాంటి నంబర్ ఆఫ్ స్లాట్స్ ఉంటే, నంబర్ ఆఫ్ ర్యామ్స్ ఉంటే ఆ కంప్యూటర్ యొక్క స్పీడ్ అనేది కొంచెం ఫాస్ట్నెస్ అనేది ఉంటుంది. ఏదైతే డిమ్ అనేది వచ్చిందో దీని ప్లేస్ లో రీప్లేస్ అయ్యేది డిమ్ అంటారు. డిమ్ మీన్స్ డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్. అంటే టూ సైడ్స్ పిన్స్ ఉంటాయి అన్నమాట. ఒక సైడ్ పిన్స్ ఉంటే ఒక స్పీడ్ తో ఉంటుంది, టూ సైడ్స్ పిన్స్ ఉన్నాయనుకోండి ఎక్కువ స్పీడ్ తో పనిచేస్తూ ఉంటుంది. అందుకే కంప్యూటర్లు అనేవి మనం ఆన్ చేస్తూనే విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్ అవుతున్నాయంటే కారణం ఈ టైప్ ఆఫ్ ర్యామ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇలా తీసుకోవచ్చు అనమాట. డిమ్ స్లాట్స్ అంటారు వీటిని. ఓకే, నెక్స్ట్ వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎస్డి ర్యామ్స్ అండ్ డిడిఆర్ అంటే ఎస్డి ర్యామ్స్ అనేవి ఒక ర్యామ్ అనేది ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇలా టూ కట్స్ ఉన్నాయంటే దీన్ని ఎస్డి ర్యామ్ అంటారు. అదే డిడిఆర్ అనుకోండి సింగిల్ కట్ ఉంటుంది, ఇలా ఉంటే వీటిని డిడిఆర్ అని చెప్పుకోవచ్చు. ఈ డిడిఆర్ లో మళ్ళీ డిఫరెంట్ ర్యామ్స్ అనేవి ఉన్నాయి. DDR1, DDR2, DDR3, DDR4 అండ్ DDR5 ఇలా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, DDR3 నుంచి DDR4, DDR5 అనేవి ఇవి లేటెస్ట్ మోడల్ ర్యామ్స్ ఇలా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మీరు వాడే గ్రాఫిక్స్లలో కానీ ఇలాంటి వాటిలో ఎక్కువ ఇలాంటి ర్యామ్స్ని ప్రిఫర్ చేస్తుంటారు. అంటే మనం వాడే ర్యామ్ ఎలా ఉండాలి అంటే దీనికి బిట్ స్ట్రక్చర్ అనేది సపరేట్ ఉంటుంది. ఆ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. 32 బిట్ అంటే ఏంటి, 64 బిట్ అంటే ఏంటి, ఎంత ర్యామ్ తీసుకుంటే ఎంత సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 8 GB ర్యామ్ ఉందనుకోండి, 8 GB ర్యామ్ ఉంది, మీరేమో విండోస్ 10 వేశారు, అది కూడా 32 బిట్ వేశారు అనుకోండి. 32 బిట్ వేస్తే మీ దగ్గర ఉన్న ర్యామ్ వచ్చి 3.96 మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మరి రిమైనింగ్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది. అంటే మీకు ర్యామ్ అనేది కొంచెమే సపోర్ట్ చేస్తూ ఉంది. మరి ఫుల్గా సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు వేసే విండోస్ 10 అనేది 64 బిట్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా బిట్ స్ట్రక్చర్ వచ్చినప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రోమ్ అనేది ఉంది, రీడ్ ఓన్లీ మెమరీ అంటారు. ఓకే, ర్యామ్ ఏమో టెంపరీ స్టోరేజ్ యూనిట్ అన్నాం. తర్వాత మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి లేదంటే మనం ఏదైనా ఒక డేటాని కాపీ చేస్తున్నామంటే అవన్నీ కూడా మనం టైప్ చేసిన టెక్స్ట్ టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి ర్యామ్ వాడుకోవచ్చు. మరి రోమ్ రీడ్ ఓన్లీ మెమరీ అంటే రీడ్ చదువుతున్నాం. ఎలా అంటే ఇప్పుడు మనం సిస్టమ్ ఆన్ చేసాం, సిస్టమ్ ఆన్ చేసేటప్పుడు విండోస్ 10 లేదంటే విండోస్ 11, విండోస్ 7 ఇలా పడుతూ ఉంటాయి. మరి కంప్లీట్గా అప్లికేషన్స్ అంతా ఓపెన్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేస్తుంటాం. అంటే
దాంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ చదవగలుగుతున్నాం కానీ దాన్ని ఎలాంటి మాడిఫికేషన్ చేయడానికి అవకాశం ఉండదు. అలాంటిదే రోమ్ అని చెప్పొచ్చు అన్నమాట. అంటే దీంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. తర్వాత ఈ రోమ్ అనేది ఎక్కడ చూడొచ్చు అంటే మనం ఏదైతే మదర్ బోర్డ్ అంటున్నామో ఆ మదర్ బోర్డ్ పైన రోమ్ బయాస్ అనేది ఒకటి ఉంటుంది. రీడ్ ఓన్లీ మెమరీ బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్ అని చెప్పొచ్చు. మరి దేనికి లింక్ అయి ఉంటుందంటే ఇది ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వన్ సెకండరీ. సెకండరీ అంటే ఇక్కడ డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేసుకోవచ్చు. ఎఫ్డిడి అంటున్నాం, దీన్ని ఫ్లాపీ డిస్క్ డ్రైవ్ అని చెప్పొచ్చు. ఇది 1.4 MB ఉంటుంది, లేదంటే 1.5 MB ఉండొచ్చు. మరి ఎంత డేటా స్టోర్ చేయొచ్చు అంటే ఎంఎస్ వర్డ్ లో 80 పేజెస్ మ్యాటర్ దీంట్లో కాపీ చేసుకోవచ్చు వితౌట్ గ్రాఫిక్స్ తో. అంటే ఫోటోస్ లేకుండా 80 పేజీల మ్యాటర్ మాత్రమే దీంట్లో స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉండేది అనమాట. ఇప్పుడు మీరు వాడే మొబైల్ ఉన్నాయి, మొబైల్లో మినిమం ఏ ఫోటో తీసుకున్నా కూడా కనీసం ఒక 10 MB 15 MB 20 MB కూడా వస్తున్నాయి. అంత కెపాసిటీ ఉండే ఫొటోస్ వస్తున్నాయి. మరి ఇక్కడేమో అప్పట్లో 1.4 MB మాత్రమే ఫ్లాపీ డిస్క్ డ్రైవ్స్ అనేవి ఉండేవి. దీని తర్వాత వచ్చింది సిడి అంటారు. సిడి మీన్స్ కాంపాక్ట్ డిస్క్ అని చెప్పొచ్చు. కాంపాక్ట్ డిస్క్ ఇది సోనీ కంపెనీ వాళ్ళు ఫస్ట్ టైం దీన్ని 650 MB ఉండేది అనమాట ఒకప్పుడు సిడి. తర్వాత దీన్ని ఫైనల్ గా 700 MB చేశారు. 700 మెగాబైట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ దీని తర్వాత వచ్చింది డివిడి, డిజిటల్ వర్సటైల్ డిస్క్ అని చెప్పొచ్చు. ఇది ఎంత ఉంటుందంటే దీని కెపాసిటీ 4.7 GB గిగాబైట్స్ లోకి వచ్చింది. నెక్స్ట్ దీని తర్వాత హార్డ్ డిస్క్ డ్రైవ్, హెచ్డిడి అంటారు. ఇది పర్మనెంట్ స్టోరేజ్ డివైజెస్. ఇప్పుడు మనం వాడే ల్యాప్టాప్ కానీ లేదంటే డెస్క్టాప్ కానీ ఏది వాడినా కూడా హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేది కామన్ గా ఉంటుంది. ఈ హార్డ్ డిస్క్ డ్రైవ్స్ అనేవి మళ్ళీ డిఫరెంట్ ఉన్నాయి. దీంట్లో ఎస్ఎస్డి, ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఎస్ఎస్డి వాడుతున్నాం, సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటారు. దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇదేమో ఎక్కువ వెయిట్ ఉంటుంది, ఇది వెయిట్ లెస్ లో ఉంటుంది. ఒక్కసారి హార్డ్ డిస్క్ అనేది కింద పడింది అనుకోండి, ఇంకా పని చేస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే దాంట్లో ఉన్న మ్యాగ్నెటిక్ ప్లేట్ కానీ లేకపోతే స్టెప్పర్ మోటార్స్ కానీ లేకపోతే స్పెండిల్ మోటార్స్ కానీ ఇంకా లేదంటే రేటెడ్ హెడ్స్ కానీ ఏదో ఒకటి ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కాకుండా ఇప్పుడు ప్రజెంట్ వచ్చి దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఎస్ఎస్డి అంటారు, సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఇది ఎలా ఉంటుందంటే సేమ్ ఒక మదర్ బోర్డ్ లాగా, చిన్న బోర్డ్ లాగా ఉండి దీనిపైన మీరు ర్యామ్ చూసారు కదా, ఆ ర్యామ్ పైన ఎలా అయితే ఇలా చిప్స్ అనేవి ఉంటాయి, రిజిస్టర్స్ అంటారు వీటిని, అలాంటి చిప్స్ తో ఇది ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీని ప్లేస్ లో వచ్చింది అంటే ఇది కాకుండా ఇంకోటి కూడా వచ్చింది NVMe. ఇది ఎలా ఉంటుందంటే సేమ్ ర్యామ్ లాగానే ఉంటుంది, ఈ టైప్ లో ఉంటుంది అనమాట. అంటే ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, వెయిట్ లెస్ ఉంటుంది, ప్లస్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంటుంది. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ చాలా ఉన్నాయి. ఆటా అంటారు, అడ్వాన్స్ టెక్నాలజీ అటాచ్మెంట్. నెక్స్ట్ వన్ పాటా అంటారు, ప్యారలల్ అడ్వాన్స్ టెక్నాలజీ అటాచ్మెంట్. నెక్స్ట్ తర్వాత IDE, ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ ఎలక్ట్రానిక్స్. ఇవన్నీ కూడా ఓల్డ్ మోడల్ హార్డ్ డిస్క్లు అనేవి. ఓకే, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇలా ఉండి దీనిపైన పిన్స్ అనేవి ఉంటాయి, 40 పిన్స్ ఉంటాయి. ఓకే, ఒక బస్ కేబుల్ అనేది యూజ్ చేసి దాన్ని మన మదర్ బోర్డ్కి అటాచ్ చేసి ఉంటారు. నెక్స్ట్ దీని తర్వాత వచ్చిండేది SATA, సీరియల్ అడ్వాన్స్ టెక్నాలజీ అటాచ్మెంట్. ఇప్పుడు మనం వాడేది ఈ SATA టైప్ వాడుతున్నాం, లేదంటే కొంచెం అప్డేటెడ్ అయితే SSD వాడుతున్నాం, ఇంకా అప్డేటెడ్ అయితే NVMe కూడా వాడుకోవచ్చు. ఎంత జీబీ వరకు ఇవి అవైలబుల్లో ఉన్నాయంటే 10 TB 10 TB ఉన్నాయి. లేదంటే డబుల్ హార్డ్ డిస్క్లు అనేవి కనెక్ట్ చేసుకొని 20 TB 30 TB కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ గ్రాఫిక్ ఫీల్డ్లో ఇలాంటివి ఆ జీబీ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతుంటారు.
మనం నార్మల్గా అయితే మనకంత అవసరం లేదు. 500 GB లేదంటే 1 TB వరకు మనం వాడుకోవచ్చు అనమాట. ఓకే, ఇది పర్మనెంట్ స్టోరేజ్ డివైస్. నెక్స్ట్ ఇంకోటి వచ్చింది యూఎస్బి, యూనివర్సల్ సీరియల్ బస్ అంటారు. ఓకే, యూనివర్సల్ సీరియల్ బస్ అనేది ఎలా అంటే ఒక పెన్ డ్రైవ్ చూసే ఉంటారు మీరు. ఒక డేటాని మనం పర్మనెంట్గా స్టోర్ చేయొచ్చు, లేదంటే అదే డేటాని మనం ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు డిలీట్ చేయొచ్చు, మళ్ళీ కాపీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలాంటి ఫెసిలిటీస్ ఇందులో ఉంటాయి. దీన్ని కూడా సెకండరీ స్టోరేజ్ కింద యాడ్ చేశారు. సేమ్ ఇక్కడ ఉండేటన్నీ కూడా అంతే. హార్డ్ డిస్క్ కానీ లేదంటే పెన్ డ్రైవ్ కావచ్చు, లేకపోతే మెమరీ కార్డ్స్ కావచ్చు, ఇలాంటివి అన్నీ కూడా డేటాని మనం అనుకున్నప్పుడు కాపీ చేసుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ CD అండ్ DVDలో కూడా వచ్చాయి. రీరైటబుల్ CDs వచ్చాయి, రీరైటబుల్ DVDs వచ్చాయి. అంటే ఆల్రెడీ ఉన్న డేటాని ఎరేజ్ చేసి మళ్ళీ కాపీ చేసుకోవచ్చు. కాబట్టి వీటిల్లో కాపీ చేసుకోవడం తర్వాత ఎరేజ్ చేసే ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, ఇది ప్రైమరీ అండ్ సెకండరీ. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్? హార్డ్వేర్ అనేది ఎలా ఉంటుందంటే ద ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఇస్ కాల్డ్ యాజ్ హార్డ్వేర్. అదే సాఫ్ట్వేర్ అనుకోండి, ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఇస్ కాల్డ్ యాజ్ సాఫ్ట్వేర్. అంటే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ లేదంటే అందులో ఉన్న అప్లికేషన్స్ కానీ మనం ఏం చెప్తున్నామంటే సాఫ్ట్వేర్ అని చెప్తున్నాం. హార్డ్వేర్ అనుకోండి, ద ఫిజికల్ కాంపోనెంట్స్ ఏదైతే టచ్ చేసి ఇది ఇలా ఉంటుంది అని చెప్పగలుగుతున్నామో దాన్ని హార్డ్వేర్ అంటారు. ఏదైతే చూసి ఈ సాఫ్ట్వేర్ అనేది ఇలా ఉంటుంది అని చెప్పగలుగుతున్నాము, ఓకే, సాఫ్ట్వేర్ని టచ్ చేయలేము. ఎందుకనంటే అది వన్ టైప్ ఆఫ్ అప్లికేషన్. ఎలా పనిచేస్తాయంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక ఇంటికి డిష్ అనేది ఉంటుంది, డిష్ కనెక్షన్. ఓకే, ఒక టీవీ ఉంటుంది, ఒక యాంటీనా, లేదంటే వేరే సెటప్ ఏదైనా కావచ్చు. ఓకే, దీని ద్వారా ఒక కేబుల్ అనేది కనెక్ట్ చేసుకున్నాం. ఇంతటితో మనకి టీవీ ఆన్ అవుతుందా? ఆన్ కాదు. ఎందుకనంటే దీనికి మళ్ళీ సపరేట్ రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ చేస్తానే వీళ్ళు ఏం చేస్తారంటే మీ అకౌంట్కి ఏదైతే సర్వీస్ ప్యాక్స్ ఉన్నాయో ఆ సర్వీస్ ప్యాక్స్ అనేది యాక్టివేట్ చేస్తారు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ అనేది దీంతో లింకప్ చేస్తారనమాట. లింకప్ చేస్తానే ఆటోమేటిక్గా టీవీ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సిస్టమ్ అనేది మనం సపరేట్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, బ్రాండెడ్ కాకుండా అసెంబుల్డ్ తెచ్చుకున్నాం. అసెంబుల్డ్లో ఒక మానిటర్, కీబోర్డ్ అండ్ మౌస్, నెక్స్ట్ CPU. ఓకే, ఇవన్నీ తెచ్చుకున్నాం. తీసుకున్న తర్వాత వీటన్నింటినీ కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేస్తానే ఆన్ అవుతాయా? ఆన్ కావు. ఎందుకనంటే దీనికి ఒక సాఫ్ట్వేర్ అవసరం. సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఈ సిపియూలో ఉన్న కాంపోనెంట్స్ని వర్క్ చేయించడానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి. దీన్ని ఏమంటారంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఆర్ OS, ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు.